హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ ద బౌండరీస్. సెకండ్ ఇన్నింగ్స్ కామెంటరీతో పాటు మీ అందరి ముందు వచ్చేసారు మేము. T20 వరల్డ్ కప్ మ్యాచ్ నెంబర్ 7 న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక మధ్యలో జరుగుతున్న మ్యాచ్కి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, ఈ సైడ్ ఎవరీ అండ్ అవుట్ సైడ్ తీసుకుని ఇక్కడ ఫీల్డర్ని బీట్ చేస్తూ బాల్ వెళ్ళిపోతుంది 4 రన్స్ కోసం దోస్తూ. ఇక్కడ బ్యాక్వర్డ్ పాయింట్ క్షేత్రంలో ఫ్రమ్ ద బ్యాట్ ఆఫ్ విష్మి అండ్ ఈ 4 రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి 3.2 ఓవర్స్ తర్వాత 14 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ దోస్తూ. ఎక్సలెంట్ స్టార్ట్ ఇక్కడ ఫర్ టీమ్ శ్రీలంక. ఆల్రెడీ దొరికేసింది అండ్ 151 రన్స్ ది టార్గెట్ దొరికింది వాళ్ళకి న్యూజిలాండ్ ముందు బ్యాటింగ్ చేశాక. అండ్ వీఆర్ సీయింగ్ గుడ్ స్టార్ట్ ఇక్కడ ఫర్ టీమ్ శ్రీలంక దోస్తు. సౌత్ హ్యాంప్టన్లో జరుగుతుంది మన మ్యాచ్ అండ్ దీని తర్వాత ఇంకొక గేమ్ ఉంది. దో అన్ఫార్చునేట్లీ ఆ కామెంటరీ చేయలేము మేము. ఇట్స్ బిట్వీన్ ఇంగ్లాండ్ వర్సెస్ ఐర్లాండ్ దోస్తు. 11 PM మన ఇండియన్ టైంకి స్టార్ట్ అవ్వబోతుంది ఆ గేమ్. సైడ్ డెలివరీ లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, సీదా వచ్చి బ్యాట్స్మెన్ తగిలింది ఈసారి విష్మికి. వికెట్ కొట్టే ప్రయత్నంలో నో కనెక్షన్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. ఒక మంచి డాట్ బాల్ సంపాదించుకుంటూ ఇక్కడ ఇన్నింగ్ ఇలా టీమ్ న్యూజిలాండ్ కోసం. అండ్ 3.3 ఓవర్స్ తర్వాత ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి 14 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ దోస్తూ టీమ్ శ్రీలంకది. ఇక్కడ రాసేస్తున్నాం మేము, లైవ్ పోల్ పెట్టేస్తున్నాం దోస్తూ మీ అందరి కోసం. ఇందాక 80 to 90% ఆఫ్ ద ఓట్స్ పడేవో లైవ్ చాట్లో వర్ ఆల్ బికాస్ ఆఫ్ ది సపోర్ట్ ఫర్ శ్రీలంక. ఈ సైడ్ డెలివరీ మంచి ప్లేస్మెంట్ ఇక్కడ విష్మి వైపు నుంచి బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో ఇప్పుడు దాకా కింగ్స్ త్రోస్లో జస్ట్ ఒక సింగిల్ సంపాదించుకుంటూ ఇక్కడ ఆయన సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 3.4 ఓవర్స్ తర్వాత ఇప్పుడు 15 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ దోస్తూ టీమ్ శ్రీలంకది. నెక్స్ట్ 97 బాల్స్ నుంచి కావాలి 136 రన్స్. ఇన్నింగ్ ఇప్పుడు దాకా ఒక మంచి ఓవర్, జస్ట్ 6 రన్స్ మాత్రమే కన్సిడర్ చేసింది. అండ్ ఇంతకు ముందుకి 1.4 ఓవర్స్ వేసింది, దాంట్లో 8 రన్స్ టోటల్ వచ్చాయి. పరిగెత్తు వస్తూ ఇక్కడ లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ చమారి అతపాతు కోసం మంచి స్వింగింగ్ డెలివరీ ఈసారి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. జస్ట్ స్వింగ్ అనమేసి ఇక్కడ బ్యాట్స్మెన్కి అండ్ బ్యార్లీ బీటింగ్ అవుట్ సైడ్ ఎడ్జ్ ఆఫ్ ద బ్యాట్. క్షేమంగా బాల్ వెళ్ళిపోతుంది ఇక్కడ వికెట్ కీపర్ చేతిలో. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి 3.5 ఓవర్స్ పూర్తయ్యాక 15 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ వస్తాం. ఎలా అనుకున్నామో ది సీమ్ బౌలింగ్ ఆప్షన్స్ డెఫినెట్లీ ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ నైస్ ఇక్కడ యూజ్ చేసుకుంటే టీమ్ న్యూజిలాండ్. లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ వికెట్, ఈ సైడ్ డెలివరీ మిస్ టైమ్ స్ట్రోక్ కానుంది బాల్ ఇక్కడ అండ్ ఇక్కడ క్యాచ్ డ్రాప్ అయిపోతుంది దోస్తు మిడ్ ఆఫ్ క్షేత్రంలో. అండ్ ఒక లైఫ్ ఛాన్స్ దొరుకుతూ ఇక్కడ జార్జ్ ప్లిమర్ ఆ క్యాచ్ డ్రాప్ చేస్తూ ఇక్కడ టఫ్ ఛాన్స్ కాబట్టి జస్ట్ అప్రిషియేట్ చేస్తూ ఇక్కడ న్యూజిలాండ్ వాళ్ళ టీమ్మేట్స్. బట్ ఆ లోపల ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్ దొరికింది ఇక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్కి. అండ్ 4 ఓవర్స్ పూర్తయ్యాక ఇలా మనకు కనిపిస్తుంది స్కోర్ శ్రీలంకది ఈ 16 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ దోస్తాం. ఫస్ట్ ఇన్నింగ్స్ది కూడా కామెంటరీ చేసాం, డెఫినెట్లీ అది కూడా చెక్అవుట్ చేయండి. అండ్ హోప్ఫుల్లీ యూ హ్యావ్ లైక్ ద ఫస్ట్ కామెంటరీ కూడా దోస్తూ. అండ్ ఎలా మనం మాట్లాడుకున్నామో T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యి ఇట్స్ బీన్ 4 days అండ్ ఆల్రెడీ 7th మ్యాచ్లో వచ్చేసాం మనం. 33 టోటల్ మ్యాచెస్ ఉన్నాయి ఇంక్లూడింగ్ ద సెమీఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్ అండ్ ఫైనల్స్. అండ్ అన్ని మ్యాచెస్ జరుగుతున్నాయి మనకి ఇంగ్లాండ్లో. ఇవాళ మ్యాచ్ జరుగుతుంది మనకి సౌత్ హ్యాంప్టన్ స్టేడియంలో. ఎక్కడ వీఆర్ సీయింగ్ అ లైవ్ లేయర్ ఆఫ్ గ్రాస్ ఉంది పిచ్ పైన. సో సీమ్ బౌలింగ్ ఆప్షన్స్ కోసం బాగా ఇట్ ఈస్ అ వెరీ నైస్ పిచ్. అండ్ అదే యూజ్ చేయడానికి ఇక్కడ జస్ట్ కర్ ద సెకండ్ కర్ సిస్టర్ ఇక చేసుకుంటూ న్యూజిలాండ్ జస్ట్ కర్ తన మొదటి ఓవర్తో పాటు పరిగెత్తు వస్తూ ఇక్కడ స్ట్రైక్ పైన ఉంటారు చమారి అతపాత్తు. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఫస్ట్ డెలివరీ మంచి స్క్వేర్ డ్రైవ్, ఓ మై గుడ్నెస్. అండ్ 6 రన్స్ సంపాదించుకుంటూ దోస్తూ ఇక్కడ డీప్ కవర్ క్షేత్రంలో వాటర్ లాఫ్టెడ్ కవర్ డ్రైవ్ ఇక్కడ పవర్ఫుల్ స్ట్రోక్ ఫ్రమ్ చమారి అతపాత్తు. అండ్ ఈ 6 రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 4.1 ఓవర్స్ పూర్తయ్యాక 22 ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ దోస్తూ. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ షార్ట్ పిచ్ డెలివరీ చాలా విత్ ఇచ్చింది జస్కర్ ఇక్కడ చమారి అతపాత్తుకి. చాలా బాగా ఒక మంచి స్క్వేర్ డ్రైవ్ అందాస్లో లాఫ్ చేస్తుంది బాల్ని. ఈవెన్ ఇఫ్ అక్కడ అమీలియా కర్ ఉండాలి ఫీల్డింగ్ చేస్తూ. సార్ ఎక్సలెంట్ లైన్ అండ్ లెంత్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ డెలివరీ డ్రైవ్ చేశారు దాన్ని మిడ్ ఆఫ్ క్షేత్రంలో. ఇన్ఫీల్డ్లోనే బాల్ ఆపేశారు కాబట్టి ఏ రన్ తీసుకుని ఛాన్స్ దొరకలేదు ఇక్కడ. అండ్ ఈ డాట్ బాల్తో పాటు మంచి వాప్సీ ఫర్ జస్కర్ అండ్ స్కోర్ వచ్చేసి 4.2 ఓవర్స్ పూర్తయ్యాక 22 ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ వస్తాం. 2 టీమ్స్ న్యూజిలాండ్ అండ్ శ్రీలంక ఆర్ లుకింగ్ అవుట్ వాళ్ళ మొదటి విక్టరీ కోసం ఈ T20 వరల్డ్ కప్ 2026లో వస్తాం.
పరిగెత్తు వస్తూ జెస్కర్ ఇక్కడ 3వ బాల్తో పాటు రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. సరే డౌన్ ద లెగ్ సైడ్ డెలివరీ ప్లేస్మెంట్ అండ్ ఇక్కడ ఫైన్ లెగ్ ఫీల్డర్ ని బీట్ చేస్తూ డీప్ ఫైన్ లెగ్ క్షేత్రం 4 రన్స్ సంపాదించుకుంటూ దోస్తు చమారి అథపాత్తు ఈ నెక్స్ట్ డెలివరీ పైన అండ్ 10 రన్స్ వచ్చేసాయి ఈ ఓవర్లో. స్కోర్ వచ్చేసి 26 ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్. ఇప్పుడు 4.3 ఓవర్స్ పూర్తయ్యాక డౌన్ ద లెగ్ సైడ్ ఈసారి డెలివరీ వదిలేసి ఉంటే వైడ్ అయిపోయేది. బట్ ఆ లాంగ్ అండ్ ఫాస్ట్ డౌన్ స్వింగ్ ఆఫ్ ద బ్యాట్ యూస్ చేసుకుని జస్ట్ టాప్ ఎడ్జ్ ఆఫ్ ద బ్యాట్ కనెక్ట్ అయినా చాలా మంచి ప్లేస్మెంట్ వల్ల ఆ రన్ సంపాదించుకోగలిగింది చమారి అథపాత్తు. అండ్ 15 balls ఆల్రెడీ 21 runs మంచి ఇన్నింగ్స్. యాక్చువల్లీ 21 runs దీంతో అయ్యేది వస్తూ ఈసారి స్క్వేర్ లెగ్ క్షేత్రంలో అటాక్ చేసుకుంటూ 2 back-to-back బౌండరీస్ వచ్చేసాయి ఈ ఓవర్లో. అండ్ 4.4 overs తర్వాత స్కోర్ని రీచ్ చేపిస్తూ 30 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్. యాజ్ ఎక్స్పెక్టెడ్ కొంచెం ఇక్కడ ఆ ప్రెషర్ ఇస్ బిల్డింగ్ అప్, ఎందుకంటే ఒక మంచి స్టార్ట్ ఇక్కడ దొరికేస్తుంది శ్రీలంకకి. జస్ట్ 151 runs టార్గెట్ మాత్రమే ఇవ్వగలిగింది వాళ్ళు న్యూజిలాండ్ ముందు బ్యాటింగ్ చేస్తూ. కన్సిడరింగ్ టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడింది టీం న్యూజిలాండ్. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము ఆ లేట్ కొంచెం కొలాప్స్ రావటం స్టార్ట్ అయింది జస్ట్ ఆఫ్టర్ అమీలియా కర్ది వికెట్ పడిపోతాం, దాని తర్వాత సోఫీ డివైన్ది వికెట్ పడిపోతాం. అవన్నీ చాలా కాస్ట్ చేసింది. సార్ రౌండ్ ద వికెట్ జస్ట్ కర్ది డెలివరీ ఎక్సలెంట్ యార్కర్ సీదా వచ్చింది ఇక్కడ లెగ్ స్టంప్ లైన్లో చమారి అథపాత్తుకి. బట్ ఆ పవర్ఫుల్ డౌన్ స్వింగ్ వల్ల షీ వాజ్ ఏబుల్ టు ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్. బట్ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరకలే. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 4.5 overs పూర్తయ్యాక 30 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్. ఇప్పుడు టీమ్ శ్రీలంకది మంచి వాప్సీ. అండ్ లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ వేయడానికి సిద్ధం ఇక్కడ జెస్కర్ పరిగెత్తు వస్తూ ఇక్కడ రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్. ఈసారి డెలివరీ ఫుల్ పేజ్ అండ్ ఇక్కడ ఈసారి స్ట్రైట్ గా లాఫ్ చేసేస్తూ బాల్ ని పంపించేసింది దోస్తో. బట్ ఎక్సలెంట్ ఫీల్డింగ్ డైవ్ చేస్తూ లాంగ్ ఆన్ ఫీల్డర్ జార్జియా ప్లిమర్ 2 runs క్షేమంగా కాపాడింది తన టీం కోసం ఈజీగా. అండ్ ఈ 2 runs కాపాడటం మూలంగా స్కోర్ వచ్చేసి ఇప్పుడు 5 overs పూర్తయ్యాక 32 ఫర్ ది లాస్ ఆఫ్ 0 వికెట్స్. చాలా మంచి లాఫ్టెడ్ స్ట్రైట్ డ్రైవ్ ఇక్కడ ఫ్రమ్ చమారి అథపాత్తు. లాస్ట్ బాల్ పైన ఇది ఉండాలి ఫుల్ పిచ్ వికెట్ టు వికెట్ లైన్ ఫ్రమ్ జెస్కర్. అండ్ ఆ కాన్ఫిడెంట్ స్ట్రోక్స్ కనిపిస్తూ ఫ్రమ్ చమారి అథపాత్తు. ఐ థింక్ T20 వరల్డ్ కప్ 2026లో షీ హెస్ ప్రమోటెడ్ హర్ సెల్ఫ్. ఎందుకంటే ఇంతకు ముందు ఆ బైలాటరల్ సిరీస్లో చాలా మంచి మొమెంటమ్ టీమ్ శ్రీలంక వాజ్ ఏబుల్ టు ఫైండ్. ఇందాక మేము కామెంటరీలో వింటూ ఉంటే దో T20 50 over వరల్డ్ కప్ ఏది జరిగిందో అక్కడ ఐ థింక్ చమారి అథపాత్తు కొంచెం లోవర్ డౌన్ ది ఆర్డర్ రావటం నాకు గుర్తుంది. చెప్పండి సపోజ్ ఏదైనా డిఫరెంట్ అయి ఉంటే. కొంచెం స్ట్రీమింగ్ ఇష్యూ. బట్ ఇక్కడ 4 runs సంపాదించేసుకుంటూ ఈసారి విష్మి గునరాట్నే దోస్తూ ఇక్కడ అండ్ ఈ 4 runsతో పాటు స్కోర్ వచ్చేసి వెరీ ఫస్ట్ బాల్ పైన 5.1 overs తర్వాత 36 ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్. ఇన్నింగ్ చేస్తున్న బౌలింగ్ ఈసారి వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టాంప్ అండ్ చాలా బాగా ఫుల్ పిచ్ డెలివరీని స్క్వాడ్ డ్రైవ్ అందాస్లో పేస్ చేసుకుంది. బ్యాక్వర్డ్ పాయింట్ ఫీల్డర్ని బీట్ చేస్తూ ఇక్కడ 4 runs సంపాదించుకుంటూ మనకి విష్మి గురునాటే కనిపిస్తుంది దోస్తో. గునరాట్నే అండ్ ఫస్ట్ బాల్ ఏది బౌండరీకి వెళ్ళిపోయిందో దాంతో ఆ ప్రెషర్ బిల్డప్ చేస్తూ ఇక్కడ ఎల్లింగ్ పైన ఇప్పుడు దాకా తన 2.1 ఓవర్స్లో కన్సీడ్ చేశారు 13 runs. రెండో బాల్తో పాటు విల్లింగ్ లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ షార్ట్ పిచ్ డెలివరీ అండ్ ఇక్కడ ఈసారి బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో దోస్తూ తన మోకాల పైన వెళ్తూ ఇక్కడ ప్లేస్ చేసుకుంది 4 runs కోసం. అండ్ ఈ 2 back-to-back బౌండరీస్తో పాటు స్కోర్ని రీచ్ చేపిస్తుంది విష్మి గునరాట్నే 5.2 overs తర్వాత 40 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ దోస్తూ. Oh my goodness, what a crafty stroke. Short pitch delivery, what a way to play a pull shot. హైట్ తక్కువ ఉంది కాబట్టి ఇంకా కొంచెం ఎలివేషన్ పొందుకోవడానికి షీ వెంట్ ఆన్ హర్ నీస్ అండ్ చాలా బాగా ఎలివేషన్ పట్టుకుని ప్లేస్మెంట్ని ఫోకస్ చేసింది ఇక్కడ విష్మి గునరాట్నే. ప్రెషర్ ఆన్ బ్రీలింగ్ ఈసారి డెలివరీ లెగ్ స్టంప్ లైన్లో ఫుల్ పేజ్ ప్లేస్ చేసుకుంది దాన్ని లెగ్ లాన్స్ అందాస్లో బాల్ వెళ్తూ ఇక్కడ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో. బట్ మంచి ఫీల్డింగ్ ఫ్రమ్ ఈజీ షార్ప్ అనుకుంటా. ఎప్పుడు దాకా అక్కడి నుంచి త్రోస్లో జస్ట్ ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్ ఇక్కడ మంచి వాప్సీ ఫ్రమ్ బీలింగ్ ఆఫ్టర్ కన్సీడింగ్ ఆ 2 back-to-back బౌండరీస్ మొదటి 2 balls పైన. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 5.3 overs పూర్తయ్యాక 41 ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్. అండ్ ఇక్కడ టీమ్ ఇంగ్లాండ్ వాళ్ళ ప్లేయర్స్ కనిపిస్తుంది దోస్తూ, ఐర్లాండ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇదే సేమ్ స్టేడియం పైన సౌత్ హ్యాంప్టన్ స్టేడియం పైనే మనకి 3వ మ్యాచ్ ఇవాళ జరుగుతూ కనిపిస్తుంది. ఫస్ట్ డెలివరీ ఫర్ చమారి అథపాత్తు
అండ్ ఇక్కడ జస్ట్ బీటింగ్ మిడ్ ఆన్ ఫీల్డర్ అండ్ బాల్ వెళ్ళిపోతుంది లాంగ్ ఆన్ క్షేత్రంలో ఒక టప్ప తర్వాత 4 రన్స్ కోసం దోస్తో ఫ్రమ్ చమారి అథపత్తు. అండ్ ఈ 4 రన్స్ తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 5.4 ఓవర్స్ పూర్తయ్యాక 45 ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్. బ్రీలింగ్ లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ వచ్చింది ఈసారి చమారి అథపత్తు కోసం. ఫుల్ పిచ్ డెలివరీ లెగ్ స్టంప్ లైన్లో అండ్ చాలా బాగా ప్లేస్ చేసుకుని హోల్డింగ్ హర్ షేప్ అండ్ జస్ట్ యూజింగ్ ఇనఫ్ ఆఫ్ హర్ పవర్ టు get that ball above the mid-on fielder. And he's a clean ball చేసేసింది నెక్స్ట్ డెలివరీ పైన బ్రీలింగ్ దోస్తో. వాట్ ఎ చేంజ్ ఇన్ ఈవెంట్స్. అండ్ మొదటి వికెట్ పడిపోయింది ఇక్కడ. అది కూడా ఒక పెద్ద వికెట్ ఆఫ్ చమారి అథపత్తు ఇక్కడ టీమ్ శ్రీలంక కోసం. అండ్ స్కోర్ వచ్చేసి 5.5 ఓవర్స్ పూర్తయ్యాక 45 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ పైన పడిపోయింది ఇప్పుడు శ్రీలంక. నౌ వీ విల్ సీ సమ్ ఇంట్రెస్టింగ్ చేంజెస్. నౌ వీ విల్ బీ సీయింగ్ సమ్ ఇంట్రెస్టింగ్ కాల్స్ బీయింగ్ టేకెన్. ఎందుకంటే ఒక పెద్ద వికెట్ సీమ్ అవుతున్న బాల్ అండ్ బౌన్స్లో కొంచెం కింద ఉండిపోయింది. బ్యాక్ ఫుట్ పై నుంచి కవర్ క్షేత్రంలో ప్లేస్ చేసుకుందామని అనుకుంది. బట్ ఆ మిస్ జడ్జింగ్ ఇన్ దట్ లెంత్ కొంచెం దెబ్బతిన్నారు ఇక్కడ చమారి అథపత్తు. అండ్ 19 balls 27 runs ఒక మంచి ఇన్నింగ్స్ ఆడుతూ కొంచెం త్వరగానే అనుకోవచ్చు అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే వి ఆల్ నో చమారి అథపత్తు ఎంత పెద్ద వికెట్ ఫర్ టీమ్ శ్రీలంక అండ్ ఆల్సో ఎంత బ్యాలెన్స్ క్రియేట్ చేస్తున్నామా బోత్ విత్ బ్యాట్ అండ్ బాల్తో కూడా ఇవాళ ఆవిడ బౌలింగ్లో షీ వాజ్ ఏబుల్ టు గెట్ అ వికెట్. ఆమె 3 overs 21 runs ఇచ్చి ఒక వికెట్ సంపాదించుకున్నారు ఇవాళ. బట్ ఎలా మేము మీకు ముందు చెప్పాము, దిస్ పిచ్ ఇన్ సౌత్ హ్యాంప్టన్ ఒక మంచి లైవ్ గ్రాస్ ఉన్న పిచ్. బాల్ అంతా గ్రిప్ అవ్వట్లేదు అండ్ 2 డిఫరెంట్ స్ట్రాటజీస్తో ఇక్కడ టీమ్స్ వెళ్తూ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు దాకా న్యూజిలాండ్ ఉమెన్స్ది టీం గురించి మాట్లాడుకుంటే వాళ్ళ బౌలర్స్ ఇప్పుడు దాకా 3 బౌలర్స్ని యూజ్ చేసుకున్నారు. రోజ్మెరీ మేయర్, మన బ్రీ ఇలింగ్ అండ్ జెస్కర్. అండ్ సో వీఆర్ సీయింగ్ ఎంత బాగా వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ సీమ్ బౌలింగ్ పైన ఇక్కడ డిపెండ్ అవుతూ న్యూజిలాండ్ వాళ్ళ పవర్ ప్లేలో మనకు కనిపిస్తుంటే, అలానే రెండో సైడ్ నుంచి వి జస్ట్ సో 1 ఫాస్ట్ బౌలర్ ఫ్రమ్ టీమ్ శ్రీలంక అండ్ మిగతా 5 బౌలర్స్ ఏది యూజ్ చేసుకున్నారు వర్ ఆల్ స్పిన్నర్స్ దోస్తో. సో 2 డిఫరెంట్ స్ట్రాటజీస్. స్పిన్నర్స్ కూడా దొరికాయి ఇక్కడ వికెట్స్. అంత టర్న్ లేదు. దే వర్ ఏబుల్ టు బీట్ ద బౌలర్స్ విత్ ల్యాక్ ఆఫ్ పేస్. కొంచెం స్లోగా చేస్తూ బౌలింగ్ని అండ్ వాళ్ళని ఆల్సో ఆ ప్రెషర్ ఇది క్రియేట్ చేశారు. ఎందుకంటే ఆ కంటిన్యూస్ వికెట్స్ పడిపోవడం వల్ల ప్రెషర్ క్రియేట్ చేయగలిగారు ఇక్కడ మన శ్రీలంకన్ బౌలర్స్. దెన్ వల్లే వీ వర్ సీయింగ్ దాట్ మిస్ టైమ్ స్ట్రోక్స్ కొట్టి ఈజీ క్యాచ్ ఛాన్సెస్ క్రియేట్ చేసి వెళ్ళిపోయారు న్యూజిలాండ్ వాళ్ళు ఫర్ టీమ్ శ్రీలంక. చాలా బ్యూటిఫుల్ క్యాచెస్ కూడా పట్టుకున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో క్యాచ్ అయితే మాకు గుర్తొస్తుందో వాజ్ ఆఫ్ కావ్య కువందనేని, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చెక్ చేద్దాం ఆ పేరు. ఎస్, కావ్య కావింది చాలా మంచి క్యాచ్ పట్టుకుంది ఆఫ్ అమెలియా కర్ దోస్తో ఇన్ కవిషా దిల్హారీ ది బౌలింగ్. అండ్ ఈసారి డెలివరీ రీప్లే చూపిస్తున్నారు. దెన్ పైన బ్రీ ఇలింగ్ చమారి అథపత్తు ది వికెట్ సంపాదించుకుంటూ గుడ్ లైన్ పైన ఉండాలి డెలివరీ అండ్ సీమ్ అవుతూ కొంచెం ఇక్కడ వికెట్ టు వికెట్ లైన్లో వేసాక ఆఫ్ స్టంప్ దగ్గరికి వెళ్ళింది బాల్. అండ్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నాన్ స్ట్రైకర్ సైడ్ పైన విష్మి గుణరత్నే కూడా వైల్ షీ వాజ్ గోయింగ్ బ్యాక్ చమారి అథపత్తు. అండ్ కొత్త బ్యాట్స్మెన్ ఇక్కడ హర్షిత సమరవికర్మ వచ్చేసింది ఇప్పుడు బ్యాటింగ్ చేయడానికి. యంగ్ బ్యాట్స్మెన్ దో ద టాప్ ఆర్డర్ కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయింది లాస్ట్ గేమ్లో, ఇనీషియల్ గేమ్లో అగేన్స్ట్ ఇంగ్లాండ్ దోస్తో. అండ్ యంగ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ హర్షిత సమరవికర్మ విల్ బీ ఆన్ స్ట్రైక్ ఇప్పుడు. అండ్ బ్రీ ఇలింగ్ ఇంకొక బాల్ వేయడానికి తన ఓవర్లో సిద్ధమైపోతూ. లాస్ట్ బాల్ ఆఫ్ ది పవర్ ప్లే 45 runs ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ పైన ఉంది టీమ్ శ్రీలంకది స్కోరు. ఐ థింక్ 48 runs కొట్టినట్టుంది టీమ్ న్యూజిలాండ్ వాళ్ళ పవర్ ప్లేలో. అండ్ పరిగెత్తు వస్తూ లాస్ట్ బాల్తో పాటు ఇక్కడ బ్రీలింగ్ లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి డెలివరీ మంచి ఆకర్ డెలివరీ, ఫుల్ పిచ్ డెలివరీ యాక్చువల్లీ వికెట్ టు వికెట్ లైన్లో స్ట్రైట్ బ్యాక్తో జస్ట్ బ్యాక్ టు ద బౌలర్ ఆడగలిగింది ఇక్కడ హర్షిత. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి 6 overs పూర్తయ్యాక టీమ్ శ్రీలంకది 45 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ వస్తుంది. కరెంట్ రన్ రేట్ ఉంది 7.71 అండ్ రిక్వైర్డ్ రన్ రేట్ ఈజ్ ఆఫ్ 7.78. సో 7.48 సారీ. సో బాగానే ఒక మంచి పేస్ పైన అయితే పరిగెత్తు వెళ్ళినా నా ఈ నెక్స్ట్ ఫ్యూ ఓవర్స్ విల్ బీ డెఫినెట్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడడానికి ఈ గేమ్ ఎవరి వైపు కొంచెం టర్న్ అవ్వగలదు. అప్పుడు దాకా టీమ్స్ గురించి మాట్లాడేసుకున్నాం దోస్తో. మనం న్యూజిలాండ్ గురించి మాట్లాడుకుంటే
ఐసీసీ T20 వరల్డ్ కప్లో వీఆర్ సీయింగ్ దట్ న్యూజిలాండ్ టోటల్ మనకి ఇక్కడ చూసేస్తే మనం ఓకే ఉమెన్స్ మెన్స్ వస్తుంది ముందు ఓకే ఉమెన్స్ సో టోటల్ 6 గ్రూప్స్ ఉన్నాయి దాంట్లో 2 గ్రూప్స్ ఉన్నాయి గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి దాంట్లో 6 ప్లేయర్స్ ఉన్నారు ఓ వావ్ నాన్సీ పటేల్ ది ఇండియన్ ఒరిజిన్ న్యూజిలాండ్ ప్లేయర్ ఎవరు ఉన్నారో టీంలో వచ్చేస్తూ ఇక్కడ బౌలింగ్ చేయడానికి అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ షీ ఈజ్ అ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ ఫస్ట్ డెలివరీ లెగ్ స్టంప్ లైన్లో వేసే ప్రయత్నంలో ఒక ఫుల్ టాస్ లెగ్ స్టంప్ లైన్లో ప్లేస్ చేసుకున్నారు దాన్ని డ్రైవ్ అందాస్లో ఇక్కడ మిడ్ ఆన్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం బ్యాట్స్మెన్ విష్మి గుణరాట్నే అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 6.1 ఓవర్స్ పూర్తయ్యాక 46 for the loss of 1 wicket दोस्तों. Amelia Kerr ఒక ఇంట్రెస్టింగ్ రికార్డ్ క్రియేట్ చేసింది లాస్ట్ ఐ థింక్ 2025 బైలాటరల్ సిరీస్ అప్పుడు అగేన్స్ట్ వెస్ట్ ఇండీస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ షీ హ్యాస్ ది హైయెస్ట్ స్కోర్ ఇన్ ఉమెన్స్ ఓడిఐస్ దోస్తో అండ్ ఆల్సో ఐ థింక్ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టింది ఫర్ T20 ఇంటర్నేషనల్స్ ఉమెన్స్ T20 ఇంటర్నేషనల్స్ మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి అండ్ నాన్సీ పటేల్ ఇప్పుడు 2వ ఓవర్ వేయడానికి సిద్ధం లెఫ్టీ రైటీ కాంబినేషన్ కాబట్టి కొన్ని ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ చేంజెస్ రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ వచ్చి ఈసారి డెలివరీ హర్షిత కోసం వికెట్ టు వికెట్ లైన్ ఫుల్ పిచ్ లెగ్ సైడ్లో ప్లేస్ చేసుకున్నారు కానీ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరకలే మంచి వేగం పేస్తో పాటు బౌలింగ్ చేస్తూ ఇక్కడ నాన్సీ పటేల్ క్రాంప్ చేస్తున్నారు బ్యాట్స్మెన్లని అండ్ ఇప్పుడు దాకా తన మొదటి 2 బాల్స్ పైన జస్ట్ ఒక సింగిల్ వచ్చింది అండ్ స్కోర్ వచ్చేసి 6.2 ఓవర్స్ పూర్తయ్యాక 46 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ 3వ బాల్తో పాటు సిద్ధమవుతూ ఇక్కడ నాన్సీ పటేల్ కొంచెం అబ్స్ట్రక్షన్స్ ఇక్కడ పిజన్ ఒకటి వచ్చేసింది పిచ్ పైన దానివల్లే అబ్స్ట్రక్షన్ ఉంది టు ప్లే అండ్ నా మళ్ళీ సిద్ధమైపోతూ టీమ్ న్యూజిలాండ్ వాళ్ళ బౌలర్స్ అండ్ ఆల్సో టీమ్ శ్రీలంక వాళ్ళ బ్యాట్స్మెన్లు నాన్సీ పటేల్ సిద్ధమవుతూ ఇక్కడ 3వ బాల్తో పాటు పరిగెత్తు వస్తూ రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ ఈసారి డెలివరీ అండ్ ఇక్కడ కాటన్ బాల్ ఛాన్స్ ఉండాలి కానీ క్యాచ్ డ్రాప్ అయిపోయింది దోస్తో నాన్సీ పటేల్ చేతుల నుంచి అండ్ ఆ లోపల ఇప్పుడు దాకా మిడ్ ఆఫ్ క్షేత్రం నుంచి బాల్ని ఫీల్డ్ చేస్తారు ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్ ఇక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్కి ఫర్ శ్రీలంక అండ్ స్కోర్ వచ్చేసి 6.3 ఓవర్స్ పూర్తయ్యాక 47 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ స్లోవర్ పేస్ పైన ఈసారి డెలివరీ అనుకుంటా దానివల్లే ఆ మిస్ టైమ్ స్ట్రోక్ ఫ్రమ్ హర్షిత సమరవిక్రమ చాలా లెగ్ స్టంప్ లైన్లో డెలివరీ మళ్ళీ ఒక ఫుల్ టాస్ బట్ ఈసారి వచ్చింది బీటెన్ బై ద పేస్ అండ్ ద ఫ్లైట్ అనుకుంటా ఈసారి విష్మి గుణరాట్నే సీదా ప్యాడ్స్ పైన తినింది ఆ బాల్ కానీ డౌన్ ద లెగ్ సైడ్ కాబట్టి ఏం అపీల్ చేయలేదు ఇక్కడ న్యూజిలాండ్ వాళ్ళ ఫీల్డింగ్ టీమ్ అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 6.4 ఓవర్స్ తర్వాత 47 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఈ సైడ్ డెలివరీ మిస్ టైమ్ స్ట్రోక్ గాల్లో ఉంది బాల్ ఇక్కడ అండ్ ఇక్కడ క్యాచ్ అవుట్ అయిపోతుంది దోస్తో ఎక్సలెంట్ క్యాచ్ ఫ్రమ్ జార్జియా ప్లిమర్ ఈసారి మిడ్ ఆన్ క్షేత్రంలో నాన్సీ పటేల్కి ఆ వికెట్ సంపాదించుకోవడానికి హెల్ప్ చేస్తూ అండ్ ఈ వికెట్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 6.5 ఓవర్స్ పూర్తయ్యాక 47 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ అండ్ ఇద్దరు ఓపెనర్స్ ఆఫ్ టీమ్ శ్రీలంక ఇప్పుడు అవుట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు మనకు కనిపిస్తూ ఫుల్ పిచ్ డెలివరీ స్లాగ్ స్వీప్ ఆడే ప్రయత్నంలో ఇక్కడ అంత మంచి కనెక్షన్ దొరకలేదు ఐ థింక్ ఓ మై గాడ్ డిఫరెంట్ యాంగిల్ నుంచి చూసుకుంటే కంప్లీట్లీ మిస్ చేస్తుంది జార్జియా ప్లిమర్ తన చేతులు నుంచి త్రూ వెళ్ళిపోయింది బాల్ బట్ లక్కీలీ తన కాలం మధ్యలో ఆ బాల్ని పట్టుకుని షీ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ ద క్యాచ్ ఎక్సలెంట్ అండ్ స్మార్ట్ రిఫ్లెక్సెస్ అండ్ 19 balls 17 runs ఒక చిన్న ఇన్నింగ్స్ ఆడేసి వెళ్ళిపోతుంది వాపస్ బ్యాక్ టు ద పవిలియన్ ఇక్కడ విష్మి గుణరాట్నే అండ్ ఇక్కడ హాసిని పరేరా ద న్యూ బ్యాట్స్మెన్ ఇప్పుడు శ్రీలంక కోసం వచ్చేస్తుంది దోస్తో నెక్స్ట్ 79 balls నుంచి కావాలి ఇంకా 104 runs అండ్ నాన్సీ పటేల్ తన 5 balls నుంచి ఇప్పుడు దాకా సంపాదించుకుంది ఒక వికెట్ 2 runs మాత్రమే ఇచ్చి లైక్ చేస్తుండండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి తెలియచేయండి మాకు ఎలా నచ్చుతుంది మీ కామెంటరీ అండ్ ఆల్సో ఈ టీమ్ని సపోర్ట్ చేస్తున్నారు ఈసారి డెలివరీ ప్లేస్ చేసుకున్నారు దాన్ని హాసిని బాల్ వెళ్తూ ఇక్కడ లాంగ్ స్టాప్ క్షేత్రంలో ఎప్పుడు దాకా బ్రీలింగ్ పరిగెత్తు వెళ్తుందో 2 runs ఈజీగా పూర్తి చేసేసుకుంటూ లాస్ట్ బాల్ పైన ఇద్దరు బ్యాట్స్మెన్ శ్రీలంక వైపు నుంచి లెగ్ బై రన్స్ అంట కన్ఫర్మేషన్ వచ్చేస్తూ ఇక్కడ ఆన్ ఫీల్డ్ ఎంపైర్ వైపు నుంచి అండ్ ఈ లెగ్ బై రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు
టీమ్ శ్రీలంక దోస్తు 7 overs పూర్తయ్యాక 49 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets. కొన్ని ఇక్కడ చేంజెస్ చేసేస్తున్నాం మేము మా డిస్క్రిప్షన్ పైన. అండ్ ఆల్సో దోస్తు ఫస్ట్ ఇన్నింగ్స్ది కామెంటరీ చేసాం మేము మా ఛానల్ పైన, డెఫినెట్లీ అది కూడా చెక్అవుట్ చేయండి అండ్ తెలియచేయండి మాకు ఎలా నచ్చుతుందో మీ కామెంటరీ. రేపటి గేమ్ వచ్చేసి దాన్ని కామెంటరీ మేము చేస్తాము ఇస్ ఇండియా ఉమెన్స్ వర్సెస్ నెదర్లాండ్ ఉమెన్స్. 7 o'clockకి ఆ గేమ్ స్టార్ట్ అయిపోద్ది అండ్ దాని కామెంటరీతో పాటు కూడా మీ అందరి ముందు వచ్చేస్తాం మేము. సో నోటిఫికేషన్ ఐకన్ నొక్కుంటే మీకు దాని అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. రివ్యూ సిరీస్ ఈ వరల్డ్ కప్ కోసం కొంచెం ఆలస్యంగా అయితే స్టార్ట్ అయింది. నిన్న ఫస్ట్ వీడియో పెట్టాము మేము. మిలీ కర్ వచ్చేస్తూ ఇక్కడ బౌలింగ్ చేయడానికి ద కెప్టెన్ ఆఫ్ న్యూజిలాండ్ బౌలింగ్ చేస్తూ ఇక్కడ హర్షితకి ఫస్ట్ డెలివరీ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ అండ్ దాన్ని డ్రాగ్ ఆన్ చేసేస్తూ ఇక్కడ డీప్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో ప్లేస్ చేసుకుని ఒక సింగిల్ సంపాదించుకుంటూ హర్షిత. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు టీం శ్రీలంకది 7.1 overs పూర్తయ్యాక టీమ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసేసుకుంటూ ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets. రెండో బాల్తో పాటు మిలీ కర్ సిద్ధమవుతూ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి డెలివరీ ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ ప్లేస్ చేసుకుంటూ దాన్ని మళ్ళీ ఇక్కడ డీప్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలోనే డీప్ మిడ్ వికెట్ క్షేత్రంలోనే జస్ట్ ఒక సింగిల్ వస్తూ ఈసారి హాసని కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 7.2 overs పూర్తయ్యాక 51 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets. కొంచెం ఇంట్రెస్టింగ్ చేయడానికి టఫ్ పిచ్చెస్ అయితే క్రియేట్ చేసింది ఇక్కడ ఈసీబీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ ఈ T20 వరల్డ్ కప్ 2026లో. ఈసారి డెలివరీ ఆఫ్ స్టంప్ లైన్లో ఉండాలి అండ్ ఒక మంచి గుగ్లీ డెలివరీ దూసరా డెలివరీ అనుకుంటున్నాను నేను ఫ్రమ్ మిలీ కర్. కొంచెం లోపలికి టర్న్ అయింది గుడ్ లెంత్ పైన, దానివల్ల కొంచెం ఇక్కడ బౌన్స్ని కట్ చేస్తూ జస్ట్ ప్లేస్ చేసుకోగలిగింది ఫర్ నో రన్స్. సో ఎక్సలెంట్ బౌలింగ్. నెక్స్ట్ స్టంప్ లైన్లో ఈ సైడ్ డెలివరీ మంచి స్వీప్ షాట్, బట్ అక్కడ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ చేతిలో ఫీల్డర్స్ ఉన్నారు. జార్జియా ప్లిమర్ అనుకుంటా జస్ట్ ఒక సింగిల్ సంపాదించుకుంటూ ఇక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్లు. అండ్ స్కోర్ వచ్చేసి సింగిల్తో పాటు ఇప్పుడు 7.4 overs పూర్తయ్యాక 52 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets శ్రీలంకది. కొంచెం ఆ కరెంట్ రన్ రేట్ తగ్గుతూ అండ్ రిక్వైర్డ్ రన్ రేట్ ఇప్పుడు 7.48 నుంచి పరిగెత్తు వెళ్తూ 8.14కి టచ్ అయిపోయింది వస్తూ. ఫ్లైట్ డెలివరీ ఈసారి అండ్ సీదా వచ్చి తగిలింది ఇక్కడ ప్యాడ్స్ పైనే, బట్ డౌన్ ద లెగ్ సైడ్ కాబట్టి ఒక షాలో అపీల్ ఫ్రమ్ మిలీ కర్. బట్ అంత ఇంట్రెస్టెడ్ లేరు ఇక్కడ ఏమి రివ్యూ తీసుకోవడానికి అగేన్స్ట్ హాసని. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి 7.5 overs పూర్తయ్యాక 52 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets. రివర్స్ స్వీప్ కొట్టే ప్రయత్నంలో అన్ఫార్చునేట్లీ నో కనెక్షన్ హాసని పరేరాకి ఆ లాస్ట్ బాల్ పైన. సార్ రౌండ్ ద వికెట్ ఈ డెలివరీ ఫ్లైటెడ్ ఆఫ్ స్టంప్ లైన్లో గుడ్ లెంత్ పైన దాన్ని ప్లేస్ చేసుకున్నారు ఇక్కడ షార్ట్స్ మిడ్ వికెట్ క్షేత్రంలో పరిగెత్తుతూ ఇక్కడ అమీలియా కర్ మంచి త్రో రన్అట్ ఛాన్స్ అయిన రన్అట్ అయిపోతుంది దోస్తో. ఈజ్ ఇట్ రన్అట్ ఆల్రెడీ ఇక్కడ సెలబ్రేట్ అయితే చేసేసుకుంటున్నారు టీమ్ న్యూజిలాండ్. అండ్ వాట్ అ ఫీల్డింగ్ ఎఫర్ట్ ఫ్రమ్ అమీలియా కర్, మై గుడ్నెస్. షార్ట్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో ఇక్కడ ప్లేస్ చేసుకున్నారు జస్ట్ ఒక లెగ్ లాన్స్ అందాజ్లో హాసిని పరేరా. అండ్ నాన్ స్ట్రైకర్స్ ఎండ్ నుంచి ఎప్పుడు తిరుగుతున్నారు. షీ వాజ్ వెరీ స్లో, దాట్ టు డైరెక్ట్ హిట్ ఇక్కడ అమీలియా కర్ వైపు నుంచి వెన్ షీ వెంట్ అండ్ ఫీల్డెడ్. అండ్ ఇన్ కంప్లీట్ కంట్రోల్ ఇక్కడ టీమ్ శ్రీలంక అగేన్స్ట్ న్యూజిలాండ్ కనిపిస్తున్నారు దోస్తో. ఈవెన్ ఇఫ్ 150 runs కొంచెం ట్రిక్కీ అవ్వచ్చేమో అని అనిపించింది, కానీ ఇక్కడ వాళ్ళ ఎక్సలెంట్ ఫీల్డింగ్ అండ్ మంచి బౌలింగ్తో పాటు దే హ్యావ్ బీన్ ఏబుల్ టు గెట్ కన్సిస్టెంట్ వికెట్స్ ఇక్కడ. అండ్ ఒక 4 balls 2 runs చిన్న ఇన్నింగ్స్ ఆడేసి అన్ఫార్చునేట్లీ వెళ్ళిపోతుంది వాపస్ బ్యాక్ టు ద పవిలియన్ ఇక్కడ హాసిని పరేరా. అండ్ నెక్స్ట్ వచ్చేస్తుంది ఇక్కడ మనకి కవిషా దిల్హారీ, ద లీడింగ్ వికెట్ టేకర్ ఫర్ టీమ్ శ్రీలంక ఆయవాల. అండ్ నెక్స్ట్ ఓవర్ వేయడానికి లెట్స్ సీ ఎవరు వస్తారు. ఇప్పటికి ఎలా మనకు కనిపిస్తున్నారు 8 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 53 ఫర్ ద లాస్ ఆఫ్ 3 wickets పైన ఉంది టీమ్ శ్రీలంక. అండ్ ఇంకా కావాలి ఇక్కడ నెక్స్ట్ 72 balls నుంచి 98 runs వస్తాం. నెన్సీ పటేల్ వచ్చేస్తూ ఇక్కడ నెక్స్ట్ ఓవర్ వేయడానికి స్ట్రైక్ పైన ఉంటుంది హర్షిత సమరవిక్రమ. ఈవెన్ ఇఫ్ ఆ యంగ్ బ్యాట్స్మెన్లు కొంచెమైనా ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని దే ఆర్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ చేసిన ఆ ప్రెషర్ అయితే క్రియేట్ చేస్తుంది ఈజ్ వరల్డ్ క్లాస్ బౌలింగ్ అటాక్స్. దానివల్లే ఈ రిలేటివ్లీ ఇన్ఎక్స్పీరియన్స్డ్ మిడిల్ ఆర్డర్ ఆఫ్ టీమ్ శ్రీలంక హ్యాస్ బీన్ అ బిట్ ఆఫ్ అ వీక్నెస్.
దో స్లోలీ అండ్ స్టడీలీ ఐఎమ్ షూర్ దట్ వాళ్ళు కూడా ఈ బిగ్ స్టేజ్ పైన పర్ఫామ్ చేయడానికి దే విల్ బీ వెరీ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఫస్ట్ బాల్ పైన 2 runs వచ్చేస్తూ ఈ ఓవర్లో ఆఫ్ నెన్సీ పటేల్. యావరేజ్ ఏజ్ చూసుకుంటే అండ్ ఇక్కడ డ్రాప్ ఆన్ అయిపోతుంది దోస్తో. 2వ వికెట్ దొరికేసింది ఇక్కడ నెన్సీ పటేల్కి. అండ్ ఇక్కడ 5వ వికెట్ పడిపోతూ టీం శ్రీలంకకి దోస్తో. 5వ వికెట్ 4వ వికెట్ 4వ వికెట్ సారీ. ఈసారి హర్షిత సమరవిక్రమది వికెట్ దొరికేస్తూ ఇక్కడ నెన్సీ పటేల్కి. అండ్ స్పిన్నర్స్ ఆర్ ఆల్సో గెటింగ్ దట్ గ్రిప్ అనుకుంటా కొంచెం. రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ ఈసారి డెలివరీ ఫర్ హర్షిత సమరవిక్రమ. అండ్ దాని ఫ్రంట్ ఫుట్ పై నుంచి ఒక హార్డ్ హ్యాండ్స్తో స్క్వేర్ డ్రైవ్ కొట్టే అందాజు ఆడదామని అనుకుంటే చాప్ ఆన్ అయిపోయారు. బాటమ్ ఎడ్జ్ ఆఫ్ ద బ్యాట్ తీసుకుంది అండ్ రీబౌండ్ అవుతూ స్టంప్స్ పైన తగిలి వెళ్ళిపోయింది వికెట్స్కి. అండ్ 9 balls 5 runsకి ఒక చిన్న ఇన్నింగ్స్ ఆడేసి వెళ్ళిపోతూ ఇక్కడ హర్షిత సమరవిక్రమ. అండ్ కన్సిస్టెంట్ ఎలా మాట్లాడుకున్నామో ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల వీఆర్ సీయింగ్ దట్ కొలాప్స్ ఆఫ్ టీమ్ శ్రీలంక. ఇక్కడ యూజువలీ బ్యాటింగ్ వైపు నుంచి ఎలా మాట్లాడుకున్నామో ఇనీషియలీ 132 runs పైన ఆల్అవుట్ అయిపోయారు వైల్ చేసింగ్ అ టార్గెట్ ఆఫ్ 220 runs T20 వరల్డ్ కప్ 2026 ఓపెనింగ్ గేమ్లో అగేన్స్ట్ ఇంగ్లాండ్ దోస్తా. యావరేజ్ ఏజ్ గురించి మనం మాట్లాడుకుంటే శ్రీలంక ఉమెన్స్ ఈజ్ జస్ట్ 26 years old. చాలా జస్ట్ చమారి అథపత్తు షీ ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్డ్ వెటరన్స్ 36-year-old క్యాప్టెన్. అండ్ దాని తర్వాత మిగతా అందరూ ఆర్ జస్ట్ ఇన్ దర్ 20s 25, 24, 26 లాంటి ఏజ్ పైన ఉన్నారు. సో ఇట్ ఈస్ అ ప్రిటీ ఇన్ఎక్స్పీరియన్స్ టీమ్ అని అనుకోవచ్చు. దో మధ్యలో ఆ బయలాటరల్ సిరీస్ ఐ థింక్ ఇండియా అగేన్స్ట్ ఒక గెలుపు కూడా సాధించుకున్నారు వాళ్ళు. which is why we saw a lot of changes ఈ టీంలో ఫ్రమ్ ది 50-over World Cup to this T20 World Cup. ఫుల్ పిచ్ డెలివరీ ఈసారి హెన్సీ పటేల్ది నిలక్షిక కోసం వికెట్ లైన్లో ఉండాలి. దాన్ని ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ వస్తూ అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 8.5 overs పూర్తయ్యాక 8.4 overs పూర్తయ్యాక 56 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets. నెక్స్ట్ బాల్ సారీ ఫుల్ పిచ్ వికెట్ లైన్లో మంచి డైవింగ్ ప్రయత్నం అక్కడ బాల్ ఆపడానికి. తన రైట్ సైడ్ డైవ్ చేస్తూ ఇక్కడ నెన్సీ పటేల్ బట్ తన కింద నుంచి బాల్ వెళ్ళిపోయింది లాంగ్ ఆన్ క్షేత్రంలో. ఒక సింగిల్ తీసుకే ఛాన్స్ అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 8.5 overs పూర్తయ్యాక 57 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets. ఈ గేమ్ సపోజ్ శ్రీలంక విన్ అవుతే దే విల్ వెరీ మచ్ గెట్ దట్ కాన్ఫిడెన్స్ ఇక్కడ ఫర్ దర్ ఫర్దర్ క్యాంపెయిన్ ఏది వాళ్ళు కంటిన్యూ చేస్తారో ఈ T20 వరల్డ్ కప్లో. ఫుల్ పిచ్ డెలివరీ ఈసారి నిలక్షిక కోసం ఆఫ్ స్టంప్ లైన్లో ప్లేస్ చేస్తున్నారు షార్ట్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో. కానీ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికలే. జస్ట్ 4 runs మాత్రమే కన్సీడ్ చేసింది ఈ ఓవర్లో నెన్సీ పటేల్. అండ్ స్కోర్ వచ్చేసి ఇప్పుడు 9 overs పూర్తయ్యాక శ్రీలంకది 57 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets వస్తాయి. ఇంకా నెక్స్ట్ 11 overs which is 66 balls కావాలి 94 runs ఇక్కడ శ్రీలంక ఉమెన్స్కి ఈ గేమ్ గెలవడానికి. డెఫినెట్లీ లైక్ చేస్తుండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి 86% ఓట్స్ ఇంకా మా లైవ్ చాట్ పైన కనిపిస్తూ శ్రీలంక ఉమెన్స్ది సపోర్ట్లోనే విచ్ ఈస్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఆల్సో ఒక మంచి అట్మాస్ఫియర్ కనిపిస్తూ ఆ మంచి కాన్ఫిడెన్స్ చూపిస్తూ మన వ్యూవర్స్ టీమ్ శ్రీలంక పైన దే వెరీ మచ్ హ్యావ్ అ ఛాన్స్ టు విన్ దిస్ గేమ్. అండ్ ఈసారి అమేలియా కర్ మళ్ళీ ఆ ప్రెషర్ని బిల్డప్ చేస్తూ 2వ ఎండ్ నుంచి బౌలింగ్ చేయడానికి వచ్చేసింది. ఒక మంచి ఫ్లైటెడ్ డెలివరీ ఫుల్ పిచ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఇక్కడ బ్యాట్స్మెన్ కవిషా కోసం. బట్ జస్ట్ బ్యాక్ టు ద బౌలర్ డ్రైవ్ చేయగలిగింది ఇక్కడ బ్యాట్స్మెన్. ఒక డాట్ బాల్తో పాటు స్టార్ట్ చేసుకుంటూ అమేలియా కర్. 2వ బాల్ ఈసారి గుడ్ లెంత్ పైన ఈసారి డెలివరీ లెగ్ స్టంప్ లైన్లో అండ్ దాన్ని ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ బ్యాక్ ఫుట్ పై నుంచి డీప్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 9.2 overs పూర్తయ్యాక 58 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets దోస్తాం. మంచి రైట్ ఆర్మ్ అన్ఆర్తడాక్స్ బౌలర్ మనకి అమేలియా కర్ సిద్ధమవుతూ ఇక్కడ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ నిలక్షిక కోసం బౌలింగ్ వేయడానికి. ఇందాకే లాస్ట్ ఓవర్లో వీ సా దట్ చాలా బాగా షీ వాజ్ ఏబుల్ టు గెట్ వికెట్ అక్కడ అమేలియా కర్ త్రూ అవర్ ఎక్సలెంట్ ఫీల్డింగ్ తన టీం కోసం. కొంచెం స్ట్రీమ్లో ఇష్యూ ఇక్కడ మాకు చెక్ చేసేస్తున్నాం మీ అందరి కోసం.
బట్ ఇప్పటికైతే జస్ట్ ఒక సింగిల్ రన్ మాత్రమే కన్సిడర్ చేసింది అమీలియా కర్. మంచి బౌలింగ్. అండ్ ఓవరాల్ పిచ్ గురించి మాట్లాడుకుంటే ఐ థింక్ యాజ్ ద బాల్ ఈస్ గెటింగ్ ఓల్డర్ కొంచెం గ్రిప్ అవటం స్టార్ట్ అవుతుంది ఇక్కడ బాల్ ఈ పిచ్ పైన. అండ్ దానివల్లే మనం చూసాం దట్ మిడిల్ ఓవర్స్లో 5 బౌలర్స్ని ఎవరిని ఆపరేట్ చేయించిందో టీమ్ శ్రీలంక వర్ ఆల్ స్పిన్నర్స్ దోస్తో. ఈవెన్ డీప్ ఇన్ టు ది డెత్ ఓవర్స్ కూడా వీ సా దట్ కన్సిస్టెంట్లీ స్పిన్నర్స్తోనే బౌలింగ్ వేపిస్తూ కనిపించింది చమారి అథపత్తు. ఇక్కడ బ్రీ ఎలింగ్కి ఎప్పుడు దాకా మేము స్ట్రీమ్ సెటప్ చేసాము ఒక క్యాచ్ ఛాన్స్ దొరికింది బ్రీ ఎలింగ్కి, బట్ క్యాచ్ డ్రాప్ ఇక్కడ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫ్లైటెడ్ డెలివరీ ఫుల్ పిచ్ దాన్ని డ్రైవ్ చేసేస్తూ ఇక్కడ డీప్ కవర్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ స్కోర్ వచ్చేసి ఇక్కడ 9.5 ఓవర్స్ పూర్తయ్యాక 59 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ ఇప్పుడు టీమ్ శ్రీలంకది. 61 బాల్స్తో కావాలి ఇంకా 92 రన్స్. మంచి బౌలింగ్ ఇప్పుడు దాకా ఫ్రమ్ మిలీకర్ 1.5 ఓవర్స్తో జస్ట్ 6 రన్స్ మాత్రమే కన్సీడ్ చేసింది. డ్యూ ఏమీ పెద్ద ఫ్యాక్టర్లా కనిపెట్టేది, ఎందుకంటే ఇంకా ఇట్ ఈస్ జస్ట్ అండ్ లేట్ ఈవినింగ్ గేమే అక్కడ, లేట్ ఈవినింగ్ గేమే అక్కడ ఇంగ్లాండ్లో. నెక్స్ట్ టైం లైన్లో ఈ సైడ్ డెలివరీ మంచి స్వీప్ ప్రయత్నం ఇక్కడ ఫ్రమ్ కవిషా, బట్ డీప్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో ఫీల్డర్స్ ఉన్నారు కాబట్టి జస్ట్ ఒక సింగిల్ వస్తూ ఇక్కడ. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 10 ఓవర్లో ఫినిష్ అయ్యాక 60 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ టీమ్ శ్రీలంకది. జస్ట్ 3 రన్స్ మాత్రమే కన్సీడ్ చేసింది అక్కడ మిలీకర్ లాస్ట్ ఓవర్లో. అండ్ కరెంట్ రన్ రేట్ పడిపోయింది జస్ట్ 6 రన్స్ పర్ ఓవర్కి దోస్తో, విచ్ ఇస్ లైక్ రన్ బాల్ ఎప్పుడు దాకా ఆడుతూ. అండ్ రిక్వైర్డ్ రన్ రేట్ ఇస్ ఆఫ్ 9.10 ఇంక్రీజ్ అవుతూ పైకి వెళ్ళిపోతుంది. సైమల్టేనియస్లీ చాలా మనకి మ్యాచెస్ జరుగుతూ కనిపిస్తున్నాయి దోస్తో ఇక్కడ మెన్స్ క్రికెట్లో కూడా. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ది ఓడిఐ సిరీస్ స్టార్ట్ అయిపోయింది ఆఫ్టర్ 1 ఆఫ్ టెస్ట్ తర్వాత. సెకండ్ ఓడిఐ జరగబోతుంది మనకి రేపే. సైడ్ డెలివరీ లెగ్ స్టంప్ లైన్లో నెన్సీ పటేల్ది బాల్ పైన ఫుల్ పిచ్ ఏది వేసిందో నెన్సీ పటేల్ ఇక్కడ కవిషా కోసం ప్లేస్ చేసుకుని దాన్ని డీప్ మిడ్ వికెట్ చేతిలో జస్ట్ ఒక సింగిల్ దొరుకుతూ ఇక్కడ ఈ ఫస్ట్ బాల్ పైన ఆఫ్ నెన్సీ పటేల్ ఈ 3వ ఓవర్లో. అండ్ స్కోర్ వచ్చేసి 10.1 ఓవర్స్ తర్వాత 61 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్. ఓవర్కాస్ట్ కండిషన్స్ లాగే కనిపిస్తున్నాయి, సో స్వింగ్ అవ్వచ్చు బాల్ ఇక్కడ యూజువలీ, బట్ ఇప్పటికైతే ఓల్డ్ అవుతుంది బాల్ కాబట్టి స్పిన్నర్స్తో పాటు ముందుకెళ్తుంది టీమ్ న్యూజిలాండ్. సైడ్ డెలివరీ ఫుల్ పిచ్ వికెట్ టు వికెట్ లైన్లో స్టెప్ అవుట్ చేసి మరి దాన్ని ప్లేస్ చేసుకున్నారు. ఈసారి డీప్ కార్నర్ క్షేత్రంలో ఎప్పుడు దాకా సోఫీ డివైన్ ది త్రో వస్తుంది అక్కడి నుంచి జస్ట్ ఒక సింగిల్ వస్తుంది ఇక్కడ. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 10.2 ఓవర్స్ పూర్తయ్యాక టీమ్ శ్రీలంకది 62 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ వస్తాయి. లైక్ చేస్తుండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెన్సీ పటేల్ ఇక్కడ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ ఫుల్ పిచ్ స్ట్రైట్ డ్రైవ్ అండ్ ఇక్కడ మిడ్ ఆఫ్ ఫీల్డర్ ని బీట్ చేస్తూ ఈసారి ఫైనల్లీ ఒక బౌండరీ సంపాదించుకుంటూ ఇక్కడ టీమ్ శ్రీలంక కవిషా బ్యాట్ నుంచి బౌండరీ లాంగ్ ఆఫ్ క్షేత్రంలో. అండ్ ఈ 4 రన్స్ తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 10.3 ఓవర్స్ పూర్తయ్యాక 66 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ టీమ్ శ్రీలంకది. దిస్ బౌండరీ విల్ వెరీ మచ్ గివ్ దట్ కాన్ఫిడెన్స్ ఇక్కడ టీమ్ శ్రీలంక. కన్సిస్టెంట్లీ బౌండరీస్ అయితే హిట్ చేయాలి సో దాట్ ఆ కరెంట్ రన్ రేట్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోగలరు. అండ్ ఎప్పుడో కొన్ని లాంగ్ ఆఫ్ ఫీల్డర్ని పెట్టేసుకుంటూ టీమ్ న్యూజిలాండ్ ప్రెషర్ ఆన్ బౌలర్ నెన్సీ పటేల్ ఈసారి మంచి దూసరా డెలివరీ నెక్స్ట్ స్టంప్ లైన్లో వచ్చింది వికెట్ టు వికెట్ లైన్ నుంచి స్పిన్ అవుతూ దాన్ని విత్ ద స్పిన్ ఆడి ప్లేస్ చేసుకుంది డీప్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో ఇక్కడ కవిషా సెన్సిబుల్ క్రికెట్ జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 10.4 ఓవర్స్ పూర్తయ్యాక 67 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్. లైక్ చేస్తూ ఉండండి దోస్తు అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఈసారి డెలివరీ ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ ప్లేస్ చేసుకుని దాన్ని షార్ట్ మిడ్ వికెట్ క్షేత్రంలో పరిగెత్తు వెళ్తూ ఇక్కడ నెన్సీ పటేలే కానీ త్రో చేస్తుంది మ్యాడీ గ్రీన్ అక్కడి నుంచి. జస్ట్ ఒక లాస్ట్ బాల్ పైన ఇంకొక బాల్ మిగిలింది 2 రన్స్ వచ్చేస్తూ ఇక్కడ. అండ్ ఈ డబుల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 10.5 ఓవర్స్ పూర్తయ్యాక 69 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్. మనోరి దులికా శ్రీలంకకి మీరు సపోర్ట్ చూపిస్తున్నారు. వెల్కమ్ టు బియాండ్ ద బౌండరీస్. డెఫినెట్లీ శ్రీలంక కూడా ఈజ్ ఇన్ అ గుడ్ ఛాన్స్, బట్ ప్రెషర్ అయితే ఇప్పుడు ఈజ్ ఆన్ శ్రీలంక. ఎందుకంటే ఇందాక వికెట్స్ పడిపోయి కొంచెం ఈసారి థర్డ్ మ్యాన్ చేతిలో స్టీర్ చేసి ఒక రిస్కీ రన్నింగ్ ఇక్కడ, బట్ ఈజీగా రన్ సంపాదించేసుకుంటూ కవిషా ఇంకా నిలాక్షి. అండ్ ఈ సింగిల్తో పాటు 11 ఓవర్స్ తర్వాత 70 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ పైన ఫినిష్ చేపిస్తారు శ్రీలంకకి. సో అలా మాట్లాడుకుంటున్నాము మనోరిజీ
డెఫినెట్లీ కొంచెం ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు సీ. ఎందుకంటే ఇక్కడ ఒక పార్ట్నర్షిప్ ఇస్ డెఫినెట్లీ నీడెడ్ శ్రీలంక వైపు నుంచి. ఇందాకే వికెట్స్ పడిపోతూ 2 back-to-back వికెట్స్ చాలా త్వరగా పడిపోయి లాస్ట్ ఐ థింక్ 3 to 4 overs బ్యాక్. సో ప్రెషర్ ఇస్ ఆన్ శ్రీలంక. కరెంట్ రన్ రేట్ కూడా ఎలా మనం చూస్తున్నాము ఇస్ జస్ట్ 6.360 మాత్రమే, అండ్ రిక్వైర్డ్ రన్ రేట్ 9 runsకి టచ్ అవుతుంది. ఇప్పుడు స్లోలీ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాక వీ విల్ బీ సీయింగ్ దట్ అటాకింగ్ నేచర్ ఇంకా స్టార్ట్ అవుద్ది, అండ్ దాట్ ఈస్ వెన్ అప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ మనకు క్రియేట్ అవ్వచ్చు. ఇప్పటికి మనం మాట్లాడుకుంటే న్యూజిలాండే ఇంకా కొంచెం బెటర్ స్పాట్ పైన కనిపిస్తూ మనకి చూడగలుగుతున్నాం మేమైతే. అమిలియా కర్ ఇక్కడ 3వ ఓవర్తో పాటు అండ్ టీమ్ బి 12th over ఫ్లైటెడ్ డెలివరీ ఫుల్ పిచ్. ఇక్కడ నిలాక్షిక కోసం దాన్ని ప్లేస్ చేసుకున్నారు. ఇక్కడ మిడ్ ఆఫ్ క్షేత్రంలో కొంచెం మిస్ ఫీల్డింగ్ ఫ్రమ్ ఫీల్డర్ అక్కడ, అండ్ దెన్ వల్లే ఇక్కడ ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్ మొదటి బాల్ పైనే, అండ్ స్కోర్ వచ్చేసి 11.1 overs తర్వాత 71 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets. రెండో బాల్తో పాటు అమీలియా కర్ సరే డౌన్ ద లెగ్ సైడ్ వెళ్తున్న డెలివరీ లెగ్ స్టంప్ లైన్లో యాక్చువల్లీ షార్ట్ పిచ్, దాన్ని మోకాల పైన వెళ్తూ ఇక్కడ ప్లేస్ చేసుకుంది డీప్ కవ్ కార్నర్ క్షేత్రంలో. ఇక్కడ నిలాక్షిక జస్ట్ ఒక సింగిల్ ఈసారి, అండ్ ఈ 2 back-to-back సింగిల్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 11.2 overs పూర్తయ్యాక 72 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets. Slowly a partnership is building. Sri Lanka is getting back from that wickets ఏది వాళ్ళు కోల్పోయారు. 18 balls 18 runs మంచి పార్ట్నర్షిప్. ఈసారి మంచి స్వీప్ షాట్, బట్ అక్కడ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో మ్యాడీ గ్రీన్ రూపంలో ఫీల్డర్ని సిద్ధం చేసుకున్నారు అక్కడ న్యూజిలాండ్ వాళ్ళు. దెన్ వాళ్ళు జస్ట్ ఒక సింగిల్, అండ్ ఇటు 3 back-to-back సింగిల్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 11.3 overs పూర్తయ్యాక 73 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets. చాలా బాగా బౌలింగ్ చేస్తూ ఇక్కడ అమీలియా కర్ జస్ట్ షీఈస్ ప్లేయింగ్ విత్ హర్ ఫీల్డ్ సెటప్. ఇక్కడ సైడ్ డెలివరీ ఫుల్ పిచ్ ఫ్లైటెడ్, దెన్ వల్లే అంత బౌన్స్ దొరికింది ఇక్కడ బ్యాట్స్మెన్ కవిషాకి. జస్ట్ స్క్వేర్ డ్రైవ్ అందా, సో సెలీ పాయింట్ క్షేత్రంలో ప్లేస్ చేసుకున్నా అక్కడ ఇన్ఫీల్డ్లోనే బాల్ ఆపేశారు. ఒక డాట్ బాల్ వస్తూ ఇక్కడ, అండ్ స్కోర్ వచ్చేసి 11.4 overs పూర్తయ్యాక 73 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets వస్తుంది. ఐదో బాల్ అమిలియా కర్ పరిగెత్తు వస్తూ ఈ సైడ్ డెలివరీ స్లాక్స్ వే ప్యాన్ గాల్లో ఉంది బాల్ ఇక్కడ, బట్ క్షేమంగా ఇక్కడ బాల్ వెళ్తూ జార్జియా ప్లిమర్ దగ్గర లెగ్ సైడ్లో డీప్ మిడ్ వికెట్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ సంపాదించుకుంటూ ఇక్కడ శ్రీలంక, అండ్ స్కోర్ వచ్చేసి 11.5 overs పూర్తయ్యాక ఇప్పుడు 74 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets. ఇంకా నెక్స్ట్ 49 balls నుంచి కావాలి ఇక్కడ 77 runs. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈసారి డెలివరీ మంచి స్వీప్ షాట్, బాల్ వెళ్తూ ఇక్కడ బ్యాక్వుడ్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో ఎప్పుడు దాకా త్రో వస్తుంది మ్యాడీ గ్రీన్ వైపు నుంచి జస్ట్ ఒక సింగిల్, అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 12 overs పూర్తయ్యాక 75 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets టీమ్ శ్రీలంకది. నెక్స్ట్ 8 overs ఇది మిగిలి ఉన్నాయో కావాలి ఇంకా 76 runs ఈ గేమ్ గెలవడానికి. స్టాండింగ్స్ గురించి మాట్లాడుకుంటే లెట్స్ సీ ద స్టాండింగ్స్ ఇక్కడ. సో ఎలా మాట్లాడుకున్నామో 2 groups ఉన్నాయి ఈసారి దోస్తు, 6 టీమ్స్ది గ్రూప్స్ ఉన్నాయి, అండ్ గ్రూప్ 1లో ఉన్నాయి ఆస్ట్రేలియా, ఇండియా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, పాకిస్తాన్ అండ్ సౌత్ ఆఫ్రికా. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ అండ్ ఆస్ట్రేలియా, ఇండియా అండ్ బంగ్లాదేశ్ వాళ్ళ మొదటి గేమ్స్ వీళ్ళు ముగ్గురు గెలిచారు, అండ్ మొదటి స్థానంలో ఉన్నారు ఆస్ట్రేలియా, రెండో స్థానం పైన ఉంది ఇండియా, అండ్ మూడో స్థానం పైన ఉంది బంగ్లాదేశ్. అలానే గ్రూప్ 2 గురించి మాట్లాడుకుంటే దాంట్లో ఉన్నారు ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వెస్ట్ ఇండీస్, న్యూజిలాండ్, ఐర్లాండ్ అండ్ శ్రీలంక. అండ్ ఇవాళ 11 PM ఏది గేమ్ ఉందో ఇస్ బిట్వీన్ ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్ ఉమెన్స్ దోస్తం. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఈ సైడ్ డెలివరీ, అండ్ లక్కీ ఇక్కడ ఈసారి నిలాక్షిక ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుంది బాల్, అండ్ బాల్ వెళ్ళిపోతూ ఇక్కడ షార్ట్ ఫైనల్ క్షేత్రంలో మంచి ఫీల్డింగ్ అక్కడ, బట్ షీ వాజ్ వెరీ లక్కీ. చాప్ ఆన్ అయ్యే ఛాన్స్ ఉండాలి ఇక్కడ, బట్ ఒక సింగిల్ పరిగెత్తేస్తూ ఇక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్లు మొదటి బాల్ పైనే. సోఫీ డివైన్ బౌలింగ్ చేస్తూ మనకు కనిపిస్తుంది దోస్తూ ఇక్కడ తన మొదటి ఓవర్. షీ హ్యాస్ బీన్ అ వెరీ గుడ్ బౌలర్. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ ర్యాంప్ షాట్ ప్రయత్నం, అండ్ ఈసారి 4 runs సంపాదించేసుకుంటూ ఇక్కడ షార్ట్ ఫైనల్ క్షేత్రం ఫీల్డర్ని బీట్ చేస్తూ దోస్తూ ఇక్కడ డీప్ ఫైనల్ క్షేత్రంలో 4 runs ఫర్ టీమ్ శ్రీలంకన్ బ్యాట్స్మెన్ కవిషా దిల్హారి, అండ్ ఈ 4 runsతో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 12.2 overs పూర్తయ్యాక 80 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets. ఇక్కడ వికెట్ టు వికెట్ లైన్లో ఫుల్ పిచ్ డెలివరీ ఇన్సైడ్ ద లైన్ ఆఫ్ ద బాల్ వెళ్ళి చాలా బాగా తన మోకాల పైన వెళ్తూ ఆ ఎలివేషన్ పొందుకోవడానికి చాలా బాగా షీ వాజ్ ఏబుల్ టు టైమ్ హర్ స్ట్రోక్, అండ్ ర్యాంప్ షాట్ ప్రయత్నంతో షీ వాజ్ ఏబుల్ టు బీట్ దట్ షార్ట్ ఫైన్ లెగ్ ఫీల్డర్.
కవిషా దుల్హారి 11 balls 15 runs కొట్టేసి నెక్స్ట్ బాల్ ఈసారి మంచి ఫుల్ పిచ్ డెలివరీ డ్రైవ్ చేసి దాన్ని కవర్ క్షేత్రంలో కానీ ఇన్ఫీల్డ్లోనే బాల్ ఆపేశారు. ఎక్సలెంట్ ఫీల్డింగ్ అక్కడ. అండ్ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి 12.3 overs పూర్తయ్యాక 80 for the loss of 4 wickets. ఇప్పుడు మంచి వాప్సీ ఫ్రమ్ సోఫీ నవీన్ సరే స్లోవర్ పేస్ పైన డెలివరీ లెగ్ స్టంప్ పైన ఫుల్ పేజ్ డ్రైవ్ చేశారు కానీ ఇంకొక డాట్ బాల్ వచ్చేస్తూ ఇక్కడ సేమ్ ఇలాగా కవర్ క్షేత్రంలో బాల్ వెళ్ళింది. అండ్ మంచి ఫీల్డింగ్ ఫ్రమ్ అక్కడ బ్రీలింగ్ అనుకుంటా ఆర్ ఇస్ ఇట్ బట్ అలా 2 back-to-back డాట్ బాల్స్. ఫీల్డింగ్ ప్లేస్మెంట్లో కొన్ని చేంజెస్ చేసుకుంటూ ఇక్కడ కవిషా దిల్హారీ కోసం పరిగెత్తు వస్తూ సోఫీ డివైన్ సైడ్ డెలివరీ మళ్ళీ ఇంకొక ర్యామ్ షాట్ అయ్యే ప్రయత్నం. బట్ ఈసారి మళ్ళీ అంత మంచి కనెక్షన్ దొరకలేదు. జస్ట్ టాప్ ఎడ్జ్ ఆఫ్ ద బ్యాట్ తీసుకుని బాల్ వెళ్ళిపోయింది ఇక్కడ మన స్లిప్ ఫీల్డర్ దగ్గరికి. స్లిప్స్ పెట్టుకోలేదు అక్కడ. వెరీ వెరీ లక్కీ ఇక్కడ బ్యాట్స్మెన్ కవిషా దిల్హారీ. అండ్ దాంతో ఇక్కడ హై ఆఫ్ ద బ్యాట్ పై నుంచి బాల్ టచ్ అవుతూ వెళ్ళింది. సో అంత మంచి కనెక్షన్ అన్ఫార్చునేట్లీ దొరకలేదు. And we are seeing drinks being taken here. కంకషన్ టెస్ట్ చేస్తూ ఇక్కడ కవిషా దిల్హారీ కోసం వచ్చేస్తున్నారు శ్రీలంక వైపు నుంచి వాళ్ళ కమిటీ. అండ్ యాజ్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ బాల్ బాగానే హౌస్ తీసుకుని షీ టుక్ దట్ ఇంపాక్ట్ ఇక్కడ కవిషా దిల్హారీ ఆన్ హెల్మెట్. బట్ ఎలా మనం చూస్తున్నాము దోస్తో 12.5 overs తర్వాత 81 for the loss of 4 wickets పైన ఆగుంది టీమ్ శ్రీలంకన్ స్కోర్. 26 balls 26 runs. ది రన్ బాల్ ఇన్నింగ్స్ వస్తూ ఇక్కడ నిలాక్షి ది సిల్వా అండ్ కవిషా దిల్హారీ మధ్యలో. నిలాక్షి ది సిల్వా లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక మంచి వన్ ఉమెన్ ఆర్మీ ఇన్నింగ్స్ ఆడుతూ మనకు కనిపించింది అగేన్స్ట్ ఇంగ్లాండ్. లీడింగ్ రన్ స్కోరర్ అయింది ఆ గేమ్లో. అండ్ ఇవాళ కూడా చాలా బాగా ఇప్పుడు దాకా 12 balls 12 runsది ఒక ఇన్నింగ్స్ ఆడుతూ యాంకర్ ది రోల్ చేస్తూ ఇక్కడ ఫుల్ఫిల్ ఫర్ టీమ్ శ్రీలంక. కవిషా దిల్హారీ ఆన్ ది అదర్ హ్యాండ్ 14 balls 16 runsది ఇన్నింగ్స్ ఇప్పుడు దాకా కొట్టింది 2 4. అండ్ ఓవరాల్ సోఫీ డివైన్ హ్యాస్ బీన్ ఎక్సలెంట్ ఇక్కడ ఈ ఓవర్లో. ఇప్పుడు దాకా తన 5 balls నుంచి జస్ట్ 6 runs మాత్రమే కన్సీడ్ చేసింది. అండ్ లాస్ట్ బాల్తో పాస్ ఈసారి షార్ట్ పిచ్ డెలివరీ వికెట్ టు వికెట్ లైన్లో ఉండాలి అండ్ జస్ట్ డక్ చేయగలిగింది ఇక్కడ బ్యాట్స్మెన్ నిలాక్షి ది సిల్వా. మాన్సర్ నెంబర్ 1 ది కాల్. అండ్ ఇక్కడ ఓకే ఇంట్రెస్టింగ్ వైడ్ ఇచ్చేస్తుంది దీన్ని. సో దానివల్లే స్కోర్ ఇంక్రీజ్ అయిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడు 12.5 oversకి 81 for the loss of 4 wicketsకి వేస్తాం. ఇంట్రెస్టింగ్ లాస్ట్ బాల్తో పాటు పరిగెత్తు వస్తూ ఇక్కడ సోఫీ డివైన్ బట్ కొంచెం స్లిప్ అయింది కాబట్టి. అండ్ ఆల్సో నాన్ స్ట్రైకర్స్ ఎండ్ పైన కవిషా దిల్హారీ రెడీ లేదు కాబట్టి షీఈస్ గోయింగ్ బ్యాక్ టు హర్ బౌలింగ్ ది మార్క్. మళ్ళీ పరిగెత్తు వస్తూ ఇక్కడ నిలాక్షి ది సిల్వా కోసం రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఫుల్ పిచ్ డెలివరీ ఆఫ్ చేసింది ఆ బాల్ని అబౌవ్ ది మిడ్ ఆన్ ఫీల్డర్. అండ్ బాల్ వెళ్ళిపోతే ఇక్కడ 4 runs కోసం దోస్తూ వైడెస్ట్ లాంగ్ ఆన్ ఫీల్డర్ ని బీట్ చేస్తూ ఇక్కడ వైడెస్ట్ లాంగ్ ఆన్ క్షేత్రంలో 4 runs సంపాదించుకుంటూ లాస్ట్ బాల్ పైన నిలాక్షి ది సిల్వా. అండ్ 4 runsతో పాటు స్కోర్ వచ్చేసి 12.5 overs పూర్తయ్యాక 13 overs పూర్తయ్యాక 86 for the loss of 4 wickets. స్లోలీ అండ్ స్టడీలీ బిల్డప్ చేస్తూ పేస్ ఆఫ్ ది రన్స్ని 6.62 అయిపోయింది ఇప్పటికి కరెంట్ రన్ రేట్. అండ్ రిక్వైర్డ్ రన్ రేట్ ఉంది ఇప్పుడు 9.29కి. కవిషా దిల్హారీ ఈస్ టేకింగ్ దట్ అగ్రెసర్ ది రోల్. అండ్ నిలాక్షి ది సిల్వా కూడా స్లోగా తన గ్రూవ్ని ఫైండ్ చేస్తూ ఇప్పుడు తన మొదటి బౌండరీ కొట్టింది ఆ లాస్ట్ బాల్లో. జస్కర్ వచ్చేస్తూ ఇప్పుడు టీమ్ది 14th over అండ్ తన 2వ ఓవర్ తెస్తూ. ఫస్ట్ ఓవర్ బాగానే ఎక్స్పెన్సివ్ ఉండాలి జస్కర్ది. షీ వాజ్ కన్సీడింగ్ 16 runs ఇన్ హర్ వెరీ ఫస్ట్ ఓవర్, అది కూడా పవర్ ప్లేలో. పరిగెత్తు వస్తూ ఇక్కడ రైట్ ఆర్మ్ ఓవర్ వికెట్ ఫస్ట్ డెలివరీ ఫుల్ పేజ్ డ్రైవ్ చేశారు కానీ కొంచెం రిస్కీ రన్నింగ్ బట్ క్షేమంగా పూర్తి చేసేసుకుంటూ ఇక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్ ఒక సింగిల్. అండ్ ఫస్ట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 13.1 overs పూర్తయ్యాక టీమ్ శ్రీలంకది 87 for the loss of 4 wickets. నెక్స్ట్ 41 balls కావాలి ఇంకా 64 runs దోస్తో ఇక్కడ. దీని తర్వాత ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఏది ఫాలో అవుతుందో ఇప్పుడు దాకా టీమ్ న్యూజిలాండ్. అండ్ ఆల్సో కొంచెం అనాలిసిస్ చేసుకున్నాం ఎలా ఓవర్స్ని యూజ్ చేసుకోగలరు.
పరిగెత్తు వస్తూ జస్కర్ ఇక్కడ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, స్లోవర్ పేస్ పైన ఫుల్ పిచ్ డెలివరీ, సీమ్ అవుతూ లోపలికి వచ్చింది ఆఫ్ స్టంప్ లైన్లో, డ్రైవ్ చేశారు కానీ ఏ రన్ తీసుకుని ఛాన్స్ దొరికింది ఇక్కడ బ్యాట్స్మెన్కి. అండ్ ఇటు డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 13.2 ఓవర్స్ పూర్తయ్యాక 87 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్. 40 బాల్స్ నుంచి కావాలి ఇప్పుడు 64 రన్స్. మూడో బాల్తో పాటు పరిగెత్తు రావడానికి సిద్ధమవుతూ జస్కర్ స్ట్రైక్ పైన ఉంటుంది నీలాక్షి సిల్వా, రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ స్టెప్ అవుట్ చేసి మరి వచ్చింది, బీట్ చేస్తూ ఇక్కడ సిల్ పాయింట్ ఫీల్డర్ని ఎప్పుడు దాకా డీప్ పాయింట్ క్షేత్రం నుంచి బ్యాకప్ చేస్తూ వస్తూ ఫీల్డర్ ది త్రో వస్తుందో ఈజీగా 2 రన్స్ పూర్తి చేసేసుకుంటూ మంచి ఫీల్డింగ్ బ్యాకప్ అక్కడ ఫ్రమ్ బ్రూక్ హాలిడే. బట్ ఈ 2 రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 13.3 ఓవర్స్ పూర్తయ్యాక 89 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ టీమ్ శ్రీలంకది. మంచి పార్ట్నర్షిప్, 31 బాల్స్ 34 రన్స్ది ఇప్పుడు దాకా బిట్వీన్ ఈ 2 బ్యాట్స్మెన్లు. అండ్ నెక్స్ట్ బాల్తో పాటు సిద్ధమవుతూ ఇక్కడ 13.3 ఓవర్స్ తర్వాత స్కోర్ వచ్చేసి 89 ఫర్ 4. సరే డెలివరీ ఫుల్ పిచ్ ఆఫ్ స్టంప్ లైన్లో, అండ్ ఇక్కడ ఎక్సలెంట్ ప్లేస్మెంట్ దోస్తో, బాల్ వెళ్ళిపోతుంది 4 రన్స్ కోసం. ఒక ఎక్సలెంట్ కవర్ డ్రైవ్ అందాస్లో ఫ్రమ్ నీలాక్షి సిల్వా బ్యాట్ ఇన్ ది ఎక్స్ట్రా కవర్ రీజన్. అండ్ ఈ 4 రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి 13.4 ఓవర్స్ పూర్తయ్యాక 93 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్. అండ్ ఈ 4 రన్స్తో పాటు నీలాక్షి సిల్వా కూడా 16 బాల్స్ 20 రన్స్తో ఒక మంచి స్లోలీ ఇంకా అగ్రెసివ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుంది నీలాక్షి సిల్వా. సెట్ అయిపోయారు ఇద్దరు బ్యాట్స్మెన్లు, అండ్ దిస్ ఇస్ ద టైమ్ ఇంకా టు క్రియేట్ దట్ గుడ్ అండ్ అగ్రెసివ్ పార్ట్నర్షిప్. ఈసారి డెలివరీ జస్కర్ది వికెట్ టు వికెట్ లైన్లో బ్యాట్స్ పైన ఉండాలి, చాలా బాగా లెగ్ లాన్స్ అందాస్లో బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో ప్లేస్ చేసుకుని ఒక రన్ సంపాదించుకుంటుంది నీలాక్షి సిల్వా. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 13.5 ఓవర్స్ పూర్తయ్యాక 94 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్. స్లోలీ ఆ ప్రెషర్ ఏది బిల్డప్ చేసిందో లాస్ట్ ఫ్యూ ఓవర్స్ పైన ఆఫ్టర్ దోస్ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ ఏది సంపాదించుకున్న న్యూజిలాండ్, ఆ ప్రెషర్ కొంచెం సబ్సైడ్ అవుతూ అండ్ ఇక్కడ మళ్ళీ మొమెంటం గెయిన్ చేస్తూ శ్రీలంక ది బ్యాట్స్మెన్లు. కవిషా దిల్హారీ కోసం పరిగెత్తు జస్కర్ ఈసారి ఫుల్ పిచ్ డెలివరీ ఇన్సైడ్ తీసుకుని సీదా వచ్చిన ప్యాడ్స్ పైన మళ్ళీ బాల్ రీబౌండ్ అయ్యి ఏ రన్ తీసుకునే ఛాన్స్ వచ్చే దానివల్లే. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 14 ఓవర్స్ పూర్తయ్యాక 94 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ శ్రీలంకది. అండ్ 6.71 ఉంది ఇప్పుడు కరెంట్ రన్ రేట్. రిక్వైర్డ్ రన్ రేట్ ఈస్ ఆఫ్ 9.50 దోస్తో. డెఫినెట్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి తెలియచేయండి. మాకు లైవ్ చాట్ చూస్తున్నాం మేము. 73% ఓట్స్ ఇంకా ఉన్నాయి శ్రీలంక ఉమెన్స్కే. ఇట్ ఇంట్రెస్టింగ్. 50% ఓట్స్ నేను ఇక్కడ 50 అటు అని ఇప్పుడు ఇస్తాను నేను, ఎందుకంటే ఈ నెక్స్ట్ 2 ఓవర్స్లో ఇంకా తెలిసిపోద్ది. సపోజ్ ఇక్కడ వికెట్స్ పడిపోతే ఇట్ విల్ బి డిఫికల్ట్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ద గేమ్ శ్రీలంక కోసం, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు బ్యాట్స్మెన్లు ఇంకా మనం చూసుకుంటే దే ఆర్ ప్లేయింగ్ జస్ట్ 106 and 123 ది స్ట్రైక్ రేట్తో పాటు. Now if they get out in these next 2 overs, it will be a waste of an innings వీళ్ళిద్దరు వల్ల, ఎందుకంటే బాల్స్ కూడా తినేసి they were not able to score runs, and that does cause a lot of difference T20 లాంటి షార్టర్ ఫార్మాట్స్లో క్రికెట్లో వస్తాం. రేపటి గేమ్ గురించి ఎలా మనం మాట్లాడేసుకున్నాము ఇస్ బిట్వీన్ నెదర్లాండ్స్ ఉమెన్. యాక్చువల్లీ 3 గేమ్స్ ఉన్నాయి, కానీ ఏ గేమ్ మేము కవర్ చేస్తున్నామో ఇస్ నెదర్లాండ్ ఉమెన్స్ వర్సెస్ ఇండియా ఉమెన్స్ దోస్తో. 7 o'clockకి ఆ గేమ్ కూడా స్టార్ట్ అవబోతుంది. దాని కామెంటరీతో పాటు మీ అందరి ముందు ఉంటాం మేము. అండ్ బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు దాకా ఎవరిని యూజ్ చేసుకుంది న్యూజిలాండ్. వీఆర్ సీయింగ్ దట్ న్యూజిలాండ్ ఇప్పుడు దాకా హ్యావ్ యూస్డ్ 6 బౌలర్స్. రోజ్మెరీ మేర్ తన 2 ఓవర్స్లో 6 రన్స్ మాత్రమే కన్సీడ్ చేసింది. బ్రీ ఇలింగ్ తన 3 ఓవర్స్ 22 రన్స్ ఇచ్చి ఒక వికెట్ సంపాదించుకోగలిగింది. జస్కర్ హ్యాస్ బీన్ అ బిట్ ఎక్స్పెన్సివ్. తన 2 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి ఏం వికెట్ సంపాదించుకోలేపారు. నెన్సీ పటేల్ మిడిల్ ఓవర్స్లో చాలా బాగా ఆపరేట్ చేస్తూ తన 3 ఓవర్స్లో 16 రన్స్ ఇచ్చి 2 పైన వికెట్స్. అమిలియా కర్ తన 3 ఓవర్స్ 12 రన్స్ ఇచ్చి ఒక వికెట్ సంపాదించుకుంది ఇన్ రూపం ఆఫ్ రన్అట్. అండ్ సోఫీ డివైన్ తన మొదటి ఓవర్లో 11 రన్స్ ఇచ్చి ఏం వికెట్స్ లేవు. నాకు అనిపిస్తుంది నెన్సీ పటేల్ మైట్ బి గుడ్ ఆప్షన్ ఇక్కడ టు ఫినిష్ దిస్ మిడిల్ ఓవర్స్ అండ్ దెన్ స్టార్ట్ విత్ ద డెత్ ఓవర్స్. ఇవి కొంతసేపట్లో మనకి స్టార్ట్ అవబోతుందో. రేపటి గేమ్ ఏది ఉందో దోస్తో, ఇండియా ఉమెన్స్ వర్సెస్ నెదర్లాండ్స్ మనకి జరగబోతుంది ఇన్ మన హెడింగ్లీ లీడ్ స్టేడియం. హెడింగ్లీలో ద ఫేమస్ మ్యాచ్ బెన్ స్టోక్స్ది 2019 ది యాషెస్ నాక్, అవన్నీ గుర్తే ఉంటాయి మన అందరికీ.
సో అది అక్కడ జరిగింది దోస్తో. అండ్ దిస్ హోల్ వరల్డ్ కప్ హెస్ బీన్ జస్ట్ హోస్టెడ్ బై ఇంగ్లాండ్ దోస్తో. దే ఆర్ ది హోస్ట్ ఈసారి. అండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆ టీమ్ న్యూజిలాండ్. ఎవరు ఐ థింక్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా ఏంటంటే న్యూజిలాండ్ బిఫోర్ ఆ T20 వరల్డ్ కప్ ఏది వాడు ఆడారో దాని ముందు 10 మ్యాచెస్ వరుసగా T20 ఇంటర్నేషనల్స్లో ఓడిపోయారు బిఫోర్ దట్ వరల్డ్ కప్. సో ఇట్ వాజ్ అండర్ డాగ్ స్టోరీ కంప్లీట్గా. ఐ థింక్ దే డిఫీటెడ్ ఆస్ట్రేలియా అనుకుంటే ఆర్ ఇస్ ఇట్ ఇంగ్లాండ్, గుర్తులేదు నాకు ఫైనల్స్లో. బట్ ఇక్కడ ఒక ఫాస్ట్ బౌలర్ వచ్చేస్తే ఇప్పుడు బౌలింగ్ చేయడానికి రోజ్మెరీ మేయర్ అనుకుంటా. ఫస్ట్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఈసారి నిలాక్షి సిల్వా అది హిట్టింగ్ ఆర్క్ బయట ఉంచింది బాల్ రోజ్మెరీ మేయర్. అండ్ ఒక డాట్ బాల్ సంపాదించుకుంటూ ఫస్ట్ డెలివరీ పైనే స్కోర్ వచ్చేసి 14.1 ఓవర్స్ పూర్తయ్యాక 94 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ టీమ్ శ్రీలంక వస్తాం. ఇంకా నెక్స్ట్ 35 బాల్స్ నుంచి కావాలి 57 రన్స్. ఇక్కడ రెండో బాల్తో పాటు సిద్ధమవుతూ ఇక్కడ రోజ్మెరీ మేయర్ పరిగెత్తు వస్తూ ఇక్కడ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈ సైడ్ డెలివరీ ర్యామ్ షాట్ కొట్టే ప్రయత్నం ఇక్కడ, బట్ బాల్ వెళ్తూ ఇక్కడ జస్ట్ సిలీ పాయింట్ ఫీల్డర్ దగ్గర మంచి రిస్కీ రన్నింగ్ అండ్ ఓవర్ త్రో రన్ కూడా పరిగెత్తేస్తూ దోస్తూ ఇక్కడ 2 రన్స్ పూర్తి చేసేసుకుంటూ ఆ లాస్ట్ బాల్ పైన టీమ్ శ్రీలంకన్ వాళ్ళ బ్యాట్స్మెన్. అండ్ ఈ 14.2 ఓవర్స్ తర్వాత స్కోర్ వచ్చేసి ఇప్పుడు 96 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్. ఫుల్ పిచ్ డెలివరీ వేస్తాడేమో అని అనుకుంది బౌలర్ ఇక్కడ మనకి బ్యాట్స్మెన్. నేను మళ్ళీ ర్యామ్ షాట్ కొట్టే ప్రయత్నంలో జస్ట్ బాటమ్ ఎడ్జ్ ఆఫ్ ద బ్యాట్కి కనెక్ట్ అయింది బాల్. ఎక్సలెంట్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. సైడ్ డెలివరీ మంచి ఫ్లిక్ షాట్ అండ్ ఇక్కడ జస్ట్ బీట్ చేస్తూ డీప్ మిడ్ వికెట్ ఉన్న ఫీల్డర్ని దోస్తూ 6 రన్స్ కోసం. అండ్ ఈ 6 రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి 14.3 ఓవర్స్ పూర్తయ్యాక 102 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్. రోజ్మెరీ మేయర్ ఈసారి నెక్స్ట్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ డెలివరీ అండ్ దాన్ని చాలా బాగా ఇక్కడ ఫ్లిక్ షాట్ అందాజ్లో ప్లేస్ చేసుకోగలిగింది బ్యాట్స్మెన్. దో ఇంకా బౌండరీ చెక్ చేస్తారు, ఇక్కడ కన్ఫర్మేషన్ రాలేదు. ఇనీషియలీ చూస్తే సీదా వెళ్ళి బాల్ టచ్ అయింది, ప్యాడింగ్ అనే అనిపించింది. దానివల్ల 6 రన్స్ అయితే అవార్డ్ చేశారు ఇప్పటికి స్కోర్ కార్డ్ పైన. అండ్ ఈ 6 రన్స్ వస్తే వీ విల్ బి సీయింగ్ దట్ స్కోర్ వచ్చేసి 14.3 ఓవర్స్ తర్వాత 102 ఫర్ ది లాస్ ఆఫ్ 4 వికెట్స్కి టచ్ అయిపోద్ది టీమ్ శ్రీలంక దోస్తా. సో ఇట్ ఈస్ అ 6 కన్ఫర్మేషన్ వచ్చేసింది. అండ్ 4వ బాల్తో పాటు పరిగెత్తు వస్తూ రోజ్మెరీ మేయర్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. నిలాక్షి సిల్వా కోసం ఈసారి ఫుల్ పిచ్ డెలివరీ నెక్స్ట్ స్టంప్ లైన్లో స్టెప్ అవుట్ చేసి మరి వచ్చింది. కానీ ఇక్కడ ఎక్సలెంట్ ఫీల్డింగ్ ఫ్రమ్ అమెలియా కర్ మిడ్ ఆఫ్ క్షేత్రంలో బాల్ ఆపడానికి. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 14.4 ఓవర్స్ పూర్తయ్యాక 102 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్. 70 మీటర్స్ది ఒక మంచి సిక్సర్. అండ్ దిస్ ఈస్ ద 29th 6 అనుకుంటా ఆఫ్ ద టోర్నమెంట్. జస్ట్ బీటింగ్ సోఫీ డివైన్ అక్కడ డీప్ మిడ్ వికెట్ క్షేత్రంలో ఉన్న ఫీల్డర్లో. సో స్లోవర్ పేస్ పైన డెలివరీ, మంచి పేస్లో వేరియేషన్ ఫ్రమ్ రోజ్మెరీ మేయర్. నెక్స్ట్ స్టంప్ లైన్లో ఉండాలి ఫుల్ పిచ్ అండ్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో ప్లేస్ చేసుకుని ఈజీగా 2 రన్స్ పూర్తి చేసేసుకుంటే ఇక్కడ బ్యాట్స్మెన్లు. అని డబుల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 14.5 ఓవర్స్ పూర్తయ్యాక 104 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ టీమ్ శ్రీలంక. లైక్ చేసుకోండి దోస్తో అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. 15th ఓవర్కి లాస్ట్ బాల్తో పాటు సిద్ధమవుతూ ఇక్కడ రోజ్మెరీ మేయర్. ఇప్పుడు దాకా ఈ ఓవర్ నుంచి వచ్చేసాయి 10 రన్స్. పరిగెత్తు వస్తూ ఇక్కడ స్ట్రైక్ పైన ఉంటుంది నిలాక్షి సిల్వా. సైడ్ డెలివరీ ప్లేస్ చేసుకుంది దాన్ని బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో. మళ్ళీ పరిగెత్తు వస్తూ ఇక్కడ ఇద్దరు ఫీల్డర్స్ 2 రన్స్ కోసం. ఓ మై గుడ్నెస్, రన్అట్ ఛాన్స్. అండ్ ఇక్కడ నాన్ స్ట్రైకర్స్ ఎండ్ పైన ఐ థింక్ నిలాక్షి సిల్వా రన్అట్ అయిపోయింది దోస్తో. ఓ మై గాడ్. और इज इट कविशा తెలీదు, కన్ఫర్మేషన్ రావాలి. స్క్వేర్ లెగ్ క్షేత్రంలో ప్లేస్ చేసుకున్నారు. జస్ట్ ఒక సింగిల్ కోసమే అక్కడ ఉండాలి రూమ్, బట్ 2 రన్స్ కోసం ఇక్కడ పరిగెత్తడానికి సిద్ధమైపోయింది అక్కడ నాన్ స్ట్రైకర్స్ ఎండ్ వైపు నుంచి. కవిషా అనుకుంటా. ఓ నో నో నో, ఇట్ ఈస్ నిలాక్షి సిల్వా దోస్తో. ఇట్ ఈస్ నిలాక్షి సిల్వా. అండ్ 23 బాల్స్లో 31 రన్స్ది ఒక మంచి ఇన్నింగ్స్ ఆడేసి వెళ్ళిపోతుంది వాపస్ బ్యాక్ టు ద పవిలియన్ ఇక్కడ. ఓ సారీ, కవిషా దిల్హారీనే. ఓకే కన్ఫ్యూజ్ అయిపోయాం మేము. 16 balls 17 రన్స్ది ఒక మంచి పార్ట్నర్షిప్ ఏది క్రియేట్ చేసింది నిలాక్షి సిల్వాతో, అది ఆడేసి వెళ్ళిపోయింది వాపస్ బ్యాక్ టు ద పవిలియన్. అండ్ స్కోర్ వచ్చేసి 15 ఓవర్స్ పూర్తయ్యాక 105 ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్ ఇక్కడ టీమ్ శ్రీలంకది.
నెక్స్ట్ 5 ఓవర్స్ నుంచి కావాలి ఇక్కడ. ఇంకా 46 రన్స్ టీమ్ శ్రీలంకకి. అండ్ we all gonna come up. Okay, does New Zealand have another chance to bat? No, New Zealand innings already అయిపోయింది. New Zealand innings has already been finished. We are looking at second innings ఇక్కడ. 150 for the loss of 6 wickets was the score of New Zealand while they were batting first. And 151 is the target. ఇది శ్రీలంకకు దొరికిందో ఇవాళ. కొత్త బ్యాట్స్మెన్ ఇక్కడ కుషాని is the new batsman ఇక్కడ for team శ్రీలంక. సో వికెట్ పడింది కాబట్టి ఆ 2 runs అవార్డ్ అవ్వవు, జస్ట్ 1 run మాత్రమే అవార్డ్ అవుద్ది ఇక్కడ శ్రీలంకకి. 105 for the loss of 5 wickets ది స్కోర్ ఇప్పటికి దోస్తో. అండ్ వీఆర్ సీయింగ్ నెక్స్ట్ ఓవర్స్ గురించి మాట్లాడుకుంటే రోజ్మరీ మేర్ దగ్గర షీ హ్యాస్ ఇంకొక ఓవర్, బ్రీ ఎల్లింగ్ దగ్గర ఇంకొక ఓవర్ మిగిలి ఉంది, జస్కర్ హ్యాస్ 2 overs, నెన్సీ పటేల్ దగ్గర ఒక ఓవర్ ఉంది, సోఫీ డివైన్ దగ్గర వీఆర్ సీయింగ్ షీ హ్యాస్ 3 more overs అండ్ అమీలియా కర్ హ్యాస్ 1 more over ఇక్కడ దోస్తో. సో ఇక్కడ అమీలియా కర్కి కొంచెం ఐ థింక్ యాంకిల్ స్ప్రెయిన్ అనుకుంటా, దానివల్లే కొంచెం ఆలస్యంగా 16th ఓవర్ స్టార్ట్ అవ్వడం మనకు కనిపిస్తూ. హర్షాని ఈస్ ద న్యూ బ్యాట్స్మెన్ ఇక్కడ, నిత్యాన్గానా. అండ్ ఓకే, నెన్సీ పటేల్ది లాస్ట్ ఓవర్ వేసేయడానికి సిద్ధమైపోతుంది న్యూజిలాండ్. ఓకే, ఇంట్రెస్టింగ్. కే థ్యాంక్స్, వెల్కమ్ అండ్ ఆల్సో వెల్కమ్ టు బీ ఆన్ ద బౌండరీస్. ఇంట్రెస్టింగ్ పేరు మీది, వీ ఆల్ గోనా కమ్ అప్. బట్ లాస్ట్ ఓవర్ ఆఫ్ నెన్సీ పటేల్ ఇప్పుడు చూసాం మనం. ఇప్పుడు దాకా తన 3 ఓవర్స్లో 2 వికెట్స్ సాధించుకుంది అండ్ 16 runs మాత్రమే కన్సీడ్ చేశారు నెన్సీ పటేల్ వస్తూ. అండ్ షీ విల్ బి బౌలింగ్ టు ది న్యూ బ్యాట్స్మెన్ ఇక్కడ కౌషిని. ఓల్డ్గా ఎప్పుడు ఆ బాల్ టర్న్ అవుతుందో, వెన్ ద బాల్ ఇస్ టర్నింగ్ ఓల్డ్, అది కొంచెం గ్రిప్ అవుతాం మనం చూస్తున్నాం ఈ సౌత్ హ్యాంప్టన్ది స్టేడియం పైన దోస్తో. ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ స్టేడియం, దానివల్లే 150 runs ఈజ్ ఆల్సో కాంపిటేటివ్ టోటల్ అని మనకు కనిపిస్తుంది ఈ గేమ్లో. నెన్సీ పటేల్ తన లాస్ట్ ఓవర్ ది మొదటి బాల్తో పాటు రైట్ ఆర్మ్ రౌండ్ వికెట్, ఫస్ట్ డెలివరీ కౌషిని కోసం ఫుల్ పిచ్ ఆఫ్ స్టంప్ లైన్లో ప్లేస్ చేసుకుంది. దాన్ని డీప్ మిడ్ వికెట్ చేతులు ఇక్కడ కౌషిని జస్ట్ ఒక సింగిల్ కోసం. దాంతో తన ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసుకుంటుంది అండ్ స్కోర్ని రీచ్ చెప్పేస్తుంది శ్రీలంక. అది 15.1 overs తర్వాత 106 for the loss of 5 wicketsకి వస్తుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ది కూడా కామెంటరీ చేశాం మేము మా ఛానల్ పైన, డెఫినెట్లీ అది కూడా చెక్అవుట్ చేయండి. హోప్ఫుల్లీ యూఆర్ లైకింగ్ ద కామెంటరీ. 73% votes are for శ్రీలంక దోస్తో. మీరు ఇప్పుడే జాయిన్ అవుతే మా ఛానల్ పైన టు లిసన్ దిస్ కామెంటరీ, డెఫినెట్లీ లైవ్ చాట్ పైన ఆన్సర్ చేయండి. లెట్ us know ఏ టీమ్కి మీరు సపోర్ట్ చేస్తారు. ఇస్ ఇట్ శ్రీలంక ఆర్ న్యూజిలాండ్ ఉమెన్స్? లాంగ్ ఆన్, డీప్ మిడ్ వికెట్, డీప్ స్క్వేర్ లెగ్ అండ్ డీప్ ఫైన్ లెగ్ చేతిలో ఫీల్డర్స్ కనిపిస్తుంది ఇక్కడ ఫర్ నీలాక్షరి సిల్వా. రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ వికెట్ కొట్టే ప్రయత్నం, స్టెప్ అవుట్ చేసి మరి, బట్ అక్కడ వైడిష్ లాంగ్ ఆన్ చేతిలో ఫీల్డర్ ఉన్నారు కాబట్టి జస్ట్ ఒక సింగిల్ దొరుకుతూ ఇక్కడ. అండ్ 15.2 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 107 for the loss of 5 wickets. ఫీల్డ్ ప్లేస్మెంట్లో కొన్ని చేంజెస్ చేసుకుంటూ ఇక్కడ నెన్సీ పటేల్ అండ్ అమీలియా కర్ కౌషిని కోసం పరిగెత్తు వస్తూ ఇక్కడ రైట్ ఆర్మ్ రౌండ్ వికెట్, సైడ్ డెలివరీ, టాప్ ఎడ్జ్, గాల్లో ఉంది బాల్ ఇక్కడ, క్యాచ్ ఛాన్స్ కాదు, నో మ్యాన్స్ ల్యాండ్లో పడుతుంది అక్కడ దోస్తు, షార్ట్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో. అండ్ రన్ అవుట్ ఛాన్స్, బట్ వాట్ డైవింగ్ ఎఫర్ట్ అక్కడ స్ట్రైకర్స్ ఎండ్ పైన ఫ్రమ్ కౌషిని. చెక్ చేయాలి కానీ లుక్స్ ప్రిటీ కంఫర్టబుల్ ఇక్కడ. కొంచెం రిస్కీ రన్నింగ్, మంచి త్రో ఫ్రమ్ అమీలియా కర్. అండ్ కొంచెం ఇక్కడ త్రో ఇంకా బెటర్ అయి ఉండుంటే ఆ గ్యాదర్లో కొంచెం ఇక్కడ ఆలస్యం అయిపోయింది ఫర్ ద వికెట్ కీపర్. అండ్ కంఫర్టబుల్లీ కౌషిని వాజ్ ఇన్సైడ్ ద క్రీజ్. ఇక్కడ స్ట్రైకర్స్ ఎండ్ పైన వస్తుందో జస్ట్ ఒక సింగిల్. ఓకే, హోప్ఫుల్లీ అంత స్ట్రీమ్ బాగానే ఉంది. ఈసారి ఫుల్ పిచ్ డెలివరీ మంచి స్కూప్ షాట్ అందాజ్లో ప్లేస్ చేసుకున్నారు దాన్ని. డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో ఇక్కడ బ్యాట్స్మెన్ జస్ట్ ఒక సింగిల్ వస్తుంది ఇక్కడ ఈ లాస్ట్ బాల్ పైన, ఈ 5th బాల్ పైన సారీ దోస్తు. అండ్ 15.5 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి ఇప్పుడు 111 for the loss of 5 wickets. హోప్ఫుల్లీ స్ట్రీమ్ అంతా బాగానే ఉంది. ఇందాక కొంచెం ఆలస్యంగా మీన్స్ కొంచెం డిలే అయింది స్ట్రీమ్.
ఫ్లాట్ డెలివరీ ఈసారి అవుట్ సైడ్ తీసుకుని బ్యాట్ దే ఎక్సలెంట్ ఫీల్డింగ్, కానీ అక్కడ కొంచెం మిస్ ఫీల్డింగ్ డిజైర్ వల్ల కొంచెం స్లిప్ అయిపోయింది అక్కడ ఫీల్డర్. లాంగ్ ఎవరు షార్ట్ థర్డ్ మ్యాన్ క్షేత్రంలో ఉండాలి. బట్ బ్యూటిఫుల్ వే టు ఫినిష్ ఆర్ 4 overs కొట్టారు ఇక్కడ. నెన్సీ పటేల్ కూడా చాలా మంచి ఓవర్స్ వేశారు ఇవాళ. ఇలా మనకు కనిపిస్తున్నారు 3.6 ఓవర్స్లో వీ సా తను 4 overs ఫినిష్ చేసుకుని ఇవాళ 23 runs మాత్రమే కన్సీడ్ చేసింది అండ్ 2 పెద్ద వికెట్ సాధించుకోగలిగింది ఇవాళ నెన్సీ పటేల్ దోస్తో. డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. అండ్ వీఆర్ సీయింగ్ ద గేమ్ ఈస్ గెటింగ్ క్లోజర్ అండ్ క్లోజర్. ఇంకా స్లోగా లాస్ట్ ఓవర్స్లో రీచ్ అయిపోతున్నాం మనం ఇక్కడ. అండ్ ఇంకా రన్స్ కావాలంటే నెక్స్ట్ 4 overs నుంచి కావాలి 39 runs ఇక్కడ ఫర్ టీమ్ శ్రీలంక. 112 ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets ది స్కోర్ పైన ఉంది ఇక్కడ శ్రీలంక. నీలాక్షి డి సిల్వా హ్యాస్ బీన్ ద లీడింగ్ రన్ స్కోరర్ మళ్ళీ ఇక్కడ ఫర్ ద టీమ్. 25 balls 35 runs కొట్టింది ఇప్పుడు దాకా. అండ్ అలానే కౌషాని హ్యాస్ స్కోర్ 4 balls నుంచి 5 runs. బ్రీ ఇల్లింగ్ ఇక్కడ వచ్చేస్తూ 17th over ఆఫ్ ద టీమ్తో పాటు. సో పేస్ బౌలర్ ఇక్కడ. అండ్ 2 different strategies ఎలా మనం ఇందాకే మాట్లాడుకున్నామో 2 different strategies ఫాలో అయ్యింది ఇక్కడ ఈ 2 teams. ఒక టీమ్ వాజ్ హెవీలీ స్పిన్ డిపెండెంట్ అండ్ వేరే టీమ్ హ్యాడ్ ఫాలోడ్ అ బ్యాలెన్స్డ్ అప్రోచ్. 2 స్పిన్నర్స్, I think ఇద్దరి స్పిన్నర్స్, 2 spinners and 3 pace bowlersతో పాటు. బ్రీలింగ్ లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, ఫస్ట్ డెలివరీ, ఎక్సలెంట్ ప్లేస్మెంట్ ఆఫ్ ద బాల్ అండ్ జస్ట్ స్వింగ్ అండ్ మిస్ ఇక్కడ కౌషని కోసం. స్టెప్ అవుట్ చేసి మరి కవర్ క్షేత్రంలో లాఫ్ చేద్దామని అనుకుంటే నో కనెక్షన్ బ్యాట్ అండ్ బాల్ మధ్యలో ఇక్కడ. అండ్ క్షేమంగా బాల్ వెళ్ళిపోయింది ఇక్కడ వికెట్ కీపర్ చేతిలో. ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 16.1 overs పూర్తయ్యాక 112 ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets దోస్తాం టీమ్ శ్రీలంక. లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పేజ్. దాన్ని ఒక కవర్ డ్రైవ్ అందాస్లో ప్లేస్ చేసుకున్నారు షార్ట్ కవర్ క్షేత్రంలో. జస్ట్ ఒక సింగిల్ వస్తుంది ఇక్కడ. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 16.2 overs పూర్తయ్యాక 113 ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets. నెక్స్ట్ 22 balls నుంచి కావాలి 38 runs దోస్తాం. స్ట్రైక్ పైన ఉంటుంది ఇప్పుడు నీలాక్షి డి సిల్వా. బ్రీలింగ్ సిద్ధమవుతూ ఇక్కడ నీలాక్షి డి సిల్వా కోసం పరిగెత్తు వస్తూ బ్రీలింగ్ లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, రౌండ్ ద వికెట్ ఈసారి షార్ట్ పిచ్ డెలివరీ వికెట్ టు వికెట్ లైన్ సీమ్ అవుతూ లోపలికి వచ్చింది అండ్ వైడ్ అనేస్తుంది దాన్ని. స్క్వేర్ లెగ్ అండ్ ఆల్సో ఇక్కడ బౌలర్ సైడ్ ఎంపైర్. దాని వల్ల ఎక్స్ట్రా రన్స్ వస్తూ ఇక్కడ ఫర్ శ్రీలంక. అండ్ ఈ ఎక్స్ట్రా రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 16.2 overs పూర్తయ్యాక 114 ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets వస్తాయి. 3వ లీగల్ డెలివరీతో పాటు పరిగెత్తు వస్తూ బ్రీలింగ్ లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ డౌన్ ద లెగ్ సైడ్ వెళ్తున్నాయి డెలివరీ, లెగ్ స్టంప్ లైన్లో వెళ్తున్నాయి డెలివరీ. సీమ్ అవుతూ బయటికి వెళ్ళింది అండ్ షఫల్ అవుతూ దాన్ని ఇన్సైడ్ అవుట్గా కొడతామని అనుకుంది నీలాక్షి డి సిల్వా. బట్ నో కనెక్షన్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 16.3 overs పూర్తయ్యాక 114 ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets. 21 balls కావాలి ఇప్పుడు 37 runs. ప్రెషర్లో ఉండే 2 teams పరిగెత్తు వస్తూ ఇక్కడ నెక్స్ట్ డెలివరీని వేయడానికి. బ్రీలింగ్ స్ట్రైక్ పైన ఉంటుంది నీలాక్షి డి సిల్వా. జస్ట్ 2 runs మాత్రమే వచ్చి దాంట్లో నుంచి 1 run వాజ్ ఇన్ ద రూపం ఆఫ్ అ వైడ్. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. పరిగెత్తు వస్తూ ఇక్కడ లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, ర్యామ్ షాట్, ఈసారి మంచి కనెక్షన్ అండ్ ఈసారి బాల్ వెళ్ళిపోతుంది దోస్తు ఇక్కడ డీప్ ఫైనల్ క్షేత్రంలో 4 runs కోసం. అండ్ ఈ 4 runsతో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు ఫైనలీ 16.4 overs తర్వాత 118 ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets. చాలా మంచి ప్లేస్మెంట్ ఈసారి, మంచి ఫుల్ పిచ్ డెలివరీ పైన ఎక్సలెంట్ ర్యాంప్ షాట్ అండ్ క్రాఫ్టీనెస్. షీ ఈజ్ వెరీ ఎక్సైటెడ్ ఇక్కడ నీలాక్షి డి సిల్వా విత్ దట్ 4 runs బికాస్ షీ నోస్ ఎంత బాగా దట్ రన్స్ విల్ హెల్ప్ దెమ్ టు చేస్ దిస్ టార్గెట్. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ 20 balls నుంచి కావాలి 33 runs. గేమ్ ఈస్ గెటింగ్ క్లోజర్. సైడ్ డెలివరీ ప్లేస్ చేసుకుంది షార్ట్ థర్డ్ మ్యాన్ క్షేత్రంలో. మిస్ ఫీల్డింగ్ అక్కడ, కొంచెం బాల్ని కలెక్ట్ చేసుకోలేపారు ఫర్ అ త్రో, లేకపోతే రన్అట్ ఛాన్స్ ఉండాలేమో అక్కడ. కొంచెం రిస్కీ రన్నింగ్ అండ్ ఈ రిస్కీ రన్నింగ్తో పాటు మళ్ళీ వచ్చేస్తూ నీలాక్షి డి సిల్వా స్ట్రైక్ పైన. ఐఎమ్ గెసింగ్ 16.5 overs తర్వాత స్కోర్ వచ్చేసి 119 ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets. డిఎల్ఎస్ మెథడ్ ఈజ్ 123 అంట. ఓకే ట్రిజిల్ వల్ల డిఎల్ఎస్ మెథడ్ ఇక్కడ ఇన్వాల్వ్ అయిపోయింది దోస్తో. సో 123 runs ఇప్పుడు అయిపోయింది రివైజ్ టార్గెట్. ఈసారి డెలివరీ
అండ్ ఇక్కడ తెలీదు మ్యాడీ గ్రీన్ అండ్ ఈజీ షార్ప్ అనుకుంటా వాళ్ళిద్దరి మధ్యలో దే వర్ ఏబుల్ టు ప్లేస్ ద బాల్ అండ్ డీప్ మిడ్ వికెట్ చేతుల్లో ఒక ఈజీ 4 రన్స్ దోస్తో టు ఫినిష్ ది ఓవర్. I think New Zealand doesn't know that revised target వచ్చేసిందని for the match. then వాళ్ళే ఈజీగా ఆ రన్స్ని చేసేసారు. బట్ స్కోర్ వచ్చేసి 123 for 5. ఓకే ఇంట్రెస్టింగ్. చూస్తున్నాం మేము ఇక్కడ ఏమవుతుందో. డిఎల్ఎస్ మెథడ్ పెట్టేశారని ఇందాక బిగ్ స్క్రీన్ పైన చూపించారు. దో ఇంకా క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ చెక్ చేసేస్తున్నాను దోస్తు మేము. ఇక్కడ 151 రన్స్ టార్గెట్ ఇంకా కనిపిస్తూ. సో దే ఆర్ నాట్ గోయింగ్ అహెడ్ విత్ ద డిఎల్ఎస్ మెథడ్. బ్రీలింగ్ ది ఓవర్ అయిపోయింది. తన 4 ఓవర్స్ కొట్టాలి. వాళ్ళ 33 రన్స్ కన్సీడ్ చేసి ఒక వికెట్. అండ్ నిలాక్షి ది సిల్వా కోసం ఫస్ట్ డెలివరీ ఫుల్ పిచ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ స్క్వేర్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ చేతుల్లో ప్లేస్ చేసుకుంది. ఒక స్వీప్ షాట్ అందాజ్లో సింగిల్ కోసం ఈ ఫస్ట్ బాల్ పైన. అండ్ బౌలింగ్ వేస్తూ మనకు కనిపిస్తున్నారు అమీలియా కర్ తన లాస్ట్ ఓవర్తో పాటు. అండ్ ది మ్యాస్ బోరమాన్ మార్ ఓకే యా డెఫినెట్లీ. తెలియదు మీరు ఎవరు చెప్తున్నారు, ఏ టీం మీరు సపోర్ట్ చేస్తున్నారు. డెఫినెట్లీ చెప్పండి సార్ ఏ టీం మీరు సపోర్ట్ చేస్తున్నారు. వెల్కమ్ టు బియాండ్ ద బౌండరీస్. ఈ రెండో బాల్ పైన కూడా ఒక సింగిల్ వచ్చేస్తూ ఇక్కడ బాల్ని ప్లేస్ చేసుకున్నారు బ్యాట్స్మెన్ డీప్ మిడ్ వికెట్ క్షేత్రంలో ఒక సింగిల్ కోసం. అండ్ 17.2 ఓవర్స్ తర్వాత స్కోర్ వచ్చేసి 125 ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్. సో డిఎల్ఎస్ మెథడ్ ఇక్కడ ఇంకా లాభం అవ్వలేదు ఎందుకంటే స్లైడ్ రిజల్ట్ కాబట్టి. ఈసారి ఎక్సలెంట్ ప్లేస్మెంట్. బాల్ వెళ్ళిపోతూ ఇక్కడ కవర్ క్షేత్రంలో దోస్తుంది 4 రన్స్ కోసం. బైసెక్టింగ్ ది కవర్స్ అండ్ ఎక్స్ట్రా కవర్ ఫీల్డర్ ఇన్ ఫీల్డ్. అండ్ నిలాక్షి ది సిల్వా ఫామ్ ఏది చూపించిందో మనకి అగేన్స్ట్ ఇంగ్లాండ్ అదే సేమ్ 1 man ఆర్మీ లాగా ఇక్కడ మనకు కనిపిస్తుంది దోస్తు అగేన్స్ట్ న్యూజిలాండ్ కూడా. అండ్ దిస్ టైమ్ షీఈస్ వెరీ సక్సెస్ఫుల్లీ టేకింగ్ అ టీమ్ హోమ్. ఇప్పుడు కావాలి నెక్స్ట్ 15 balls నుంచి జస్ట్ 22 రన్స్ మాత్రమే. అండ్ స్కోర్ వచ్చేసి 129 ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్ 17.3 ఓవర్స్ తర్వాత. ఫ్లైట్ డెలివరీ ఈసారి ఇన్సైడర్స్ తీసుకుని కాలం మధ్యలో నుంచి బాల్ వెళ్ళిపోయింది షార్ట్ ఫైనల్ క్షేత్రంలో. ఎక్సలెంట్ డైవింగ్ ఎఫర్ట్ అక్కడ అండ్ డైరెక్ట్ హిట్ ఆల్సో. మై గుడ్నెస్ ఎంత డ్రామా జరుగుతుందో. బట్ సేఫ్గా అక్కడ స్ట్రైకర్స్ ఎండ్ పైన పూర్తి చేసేసుకున్నారు బ్యాట్స్మెన్లు రన్ను. సో దెర్ ఇస్ నో ప్రమాదం ఫర్ శ్రీలంకన్ బ్యాట్స్మెన్. అండ్ స్లోలీ ఇట్స్ ప్రూవింగ్ వెరీ మచ్ ఇన్ ద ఫేవర్ దోస్తో. 75% ఈ ఓట్స్ శ్రీలంక ఉమెన్స్కి కనిపించింది మా లైవ్ చాట్ పైన. సో యా మానే ఇక్కడ మంచి స్ట్రాంగ్ కేస్ అయితే మీరు ప్రొవైడ్ చేసుకుంటున్నారు. శ్రీలంక హ్యాస్ వెరీ మచ్ gotten back into this game. ఈ డెలివరీని ఈసారి వైడిష్ లాంగ్ ఆన్ చేతులను ప్లేస్ చేసుకుని ఒక సింగిల్ సంపాదించుకుంటూ ఇక్కడ బ్యాట్స్మెన్లు అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 17.5 ఓవర్స్ తర్వాత 131 ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్ 17.4 ఓవర్స్ తర్వాత సారీ. అండ్ ఐ థింక్ ఆ స్లైడ్ డ్రిజిల్ వల్ల ఇట్ హ్యాస్ బీన్ అ బిట్ డిఫికల్ట్ ఫర్ ద ఫీల్డింగ్ న్యూజిలాండ్ వైపు. నెక్స్ట్ స్టంప్ లైన్లో ఈసారి డెలివరీ స్టెప్ అవుట్ చేసి మరి వచ్చింది ఒక మంచి స్క్వేర్ లెగ్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో ఈసారి షాట్ దోస్తో మిస్ ఫీల్డింగ్ అండ్ బాల్ వెళ్ళిపోతూ ఇక్కడ 4 రన్స్ కోసం మళ్ళీ స్లిప్ అయిపోయింది బాల్ చేతుల నుంచి. అండ్ ఈ 4 రన్స్తో పాటు ఇప్పుడు కావాలి నెక్స్ట్ 2 ఓవర్స్ నుంచి జస్ట్ 16 రన్స్ మాత్రమే టీమ్ శ్రీలంకకి. అండ్ 135 ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్ పైన స్కోర్ ఇప్పుడు వచ్చేసి 18 ఓవర్స్ పూర్తయ్యాక. ఎక్స్పెన్సివ్ ఓవర్ ఫ్రమ్ అమీలియా కర్ 12 రన్స్ కన్సీడ్ చేసింది ఓవర్ పైన. కన్సిడరింగ్ ఇట్ ఈస్ డ్రిజిలింగ్ అండ్ స్పిన్నర్స్ కోసం ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్ యూజువలీ బాల్ని కంట్రోల్ చేయడానికి. ఎస్పెషలీ లెగ్ స్పిన్ చాలా తక్కువ కంట్రోల్ వస్తుంది ఫర్ అ బౌలర్. అండ్ దాంతోపాటు ఇఫ్ యూ మిక్స్ ఇన్ ద వెట్ కండిషన్స్ ఏవి ఇప్పుడు ఆ స్లైడ్ డ్రిజిల్ వల్ల సౌత్ హాంప్టన్ స్టేడియంలో మనం చూస్తున్నాము ఇట్ బికమ్స్ వెరీ టఫ్. అండ్ ఐ థింక్ కొంచెం పువర్ క్యాప్టెన్సీ అక్కడ ఫ్రమ్ అమీలియా కర్ తన ఫాస్ట్ బౌలర్స్ వైపు వెళ్ళిపోవాల్సిందేమో నాకు అనిపించింది. బట్ రోజ్మెరీ మేర్ ఇప్పుడు వచ్చేస్తూ టీమ్ది 19th ఓవర్తో పాటు 19th ఓవర్ ఇస్ ఆల్వేస్ వెరీ వెరీ క్రూషియల్. బట్ చూద్దాం ఏం చేస్తుందో. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఈ సైడ్ డెలివరీ మంచి స్లాక్ స్వీప్ గాల్లో ఉంది బాల్ ఇక్కడ. బట్ ఒక టప్ప తర్వాత వెళ్తూ ఇక్కడ జార్జియా ప్లిమర్ దగ్గర డీప్ కవ్ కార్నర్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ సంపాదించుకుంటూ బ్యాట్స్మెన్ ఇక్కడ. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 18.1 ఓవర్స్ పూర్తయ్యాక 136 ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్ వస్తాం.
చాలా క్రూషియల్ స్టేజ్ పైన రీచ్ అయిపోతుంది ఇప్పుడు మనకి ఈ టోర్నమెంట్లో ఈ 7th మ్యాచ్ దోస్తో డ్రిజిలింగ్ కొంచెం ఎక్కువనే అయినట్టు కనిపిస్తున్నాయి విజువల్స్ ఇక్కడ. బట్ ఇప్పుడు ఏమి గేమ్లో ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ ఛాన్స్ టు స్టాప్ ద గేమ్ నౌ. నెక్స్ట్ ఓవర్ ఈసారి బాల్ టాప్ ఎడ్జ్ తీసుకుని బ్యాట్ది బట్ సేఫ్గా ల్యాండ్ అవుతూ ఇక్కడ బాల్ వెళ్తూ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ వస్తూ ఇక్కడ. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 18.2 ఓవర్స్ పూర్తయ్యాక 137 for the loss of 5 wickets. Can Sri Lankans beat the defending champions దోస్తో? అండ్ చూస్తూ ఉండగానే 50 runs కూడా పూర్తి చేసేసుకుంటూ ఇక్కడ నిలాక్షి సిల్వా 33 balls. అండ్ షీ ఈస్ వెరీ మచ్ ద రీజన్ వై ఈ గేమ్లో వాపస్ తెచ్చుకోగలిగింది శ్రీలంక వాళ్ళని ఆఫ్టర్ దోస్ 2 back-to-back వికెట్స్ ఏది పడిపోయో స్పిన్నర్స్కి ఓవర్స్కి అగేన్స్ట్ న్యూజిలాండ్. సైడ్ డెలివరీ మంచి స్వీప్ షాట్ కాకుండా ఈసారి మంచి ప్లేస్మెంట్ అని వికెట్ అందాస్లో బాల్ పంపించేస్తూ ఒక టప్పా తర్వాత డీప్ వికెట్ క్షేత్రంలో దోస్తో 4 runs కోసం. అండ్ ఈ బౌండరీతో పాటు ఇప్పుడు కావాలి 9 balls నుంచి జస్ట్ 10 runs మాత్రమే. అండ్ స్కోర్ వచ్చేసి 18.3 ఓవర్స్ పూర్తయ్యాక 141 for the loss of 5 wickets. ఫుల్ పిచ్ డెలివరీ నెక్స్ట్ స్టంప్ లైన్లో అండ్ చాలా బాగా దాన్ని ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ కాషని ఐ థింక్ కాషని రెండో సైడ్ నుంచి కాషన్ని కూడా చాలా బాగా ఇక్కడ అగ్రెషన్ చూపిస్తూ అండ్ ఆ ప్రెషర్ ఇది లక్షదీప్ సిల్వా పైన ఉండాలో కొంచెం ఈజ్ అవుట్ చేస్తూ ప్రెషర్ ఆన్ ద బౌలర్. ఈసారి రోజ్మెరీ మేర్ ది బాల్ ఎక్సలెంట్ డెలివరీ సీదా వచ్చిన ప్యాడ్స్ పైన కానీ డౌన్ ద లెగ్ సైడ్ వెళ్ళిపోయిందని వైడ్ ఇచ్చేసారు దీన్ని దోస్తో. ఓ మై గుడ్నెస్, క్యాన్ దే రివ్యూ దిస్? కొంచెం ప్యాడ్కి టచ్ అయ్యన్నట్టు బాల్ అని అనిపించింది నాకు, బట్ దే ఆర్ నాట్ రివ్యూయింగ్ ఇట్. నెక్స్ట్ 9 balls నుంచి కావాలి 9 runs మాత్రమే. వాట్ అన్ ఇంట్రెస్టింగ్ గేమ్ చూస్తున్నాం మనం దోస్తూ ఇక్కడ సౌత్ స్టేడియంలో బిట్వీన్ శ్రీలంక అండ్ న్యూజిలాండ్. 9 balls కావాలి 9 runs. పరిగెత్తు వస్తూ ఇక్కడ 4 balls పాటు రోజ్మెరీ మేర్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, లో ఫుల్ టాస్ ప్లేస్ చేసుకున్నారు దాన్ని. బాల్ వెళ్ళిపోతూ డీప్ మిడ్ వికెట్ క్షేత్రంలో మళ్ళీ ఇక్కడ కోషని బ్యాట్ నుంచి. బట్ ఈసారి అంత మంచి కనెక్షన్ దొరకలేదు కాబట్టి జస్ట్ ఒక సింగిల్. అండ్ నెక్స్ట్ 8 balls నుంచి కావాలి ఇక్కడ 8 runs మాత్రమే. (18.4 overs తర్వాత స్కోర్ వచ్చేసి 143 for the loss of 5 wickets. Can they finish? Will they want to finish in this over? ఇక్కడ శ్రీలంక డెఫినెట్లీ నెట్ రన్ రేట్ విల్ ఆల్సో బీ అ ఫ్యాక్టర్. అండ్ గాలి కనిపిస్తుంది, సో స్వింగ్ అవ్వచ్చు బాల్. ప్రెషర్ ఈజ్ ఆన్ బోత్ ద టీమ్స్ దోస్తో. బట్ బౌలింగ్ పైనే ఇంకా ప్రెషర్ ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ రన్ బాల్ గేమ్ అయిపోయింది ఇక్కడ. పరిగెత్తు వస్తూ నెక్స్ట్ బాల్తో పాటు ఫుల్ పిచ్ డెలివరీ వికెట్ టు వికెట్ లైన్లో స్టెప్ అవుట్ చేసి మరి వచ్చింది ఇక్కడ నిలాక్షి సిల్వా ప్లేస్ చేసుకుందాన్ని వైడెస్ లాంగ్ ఆన్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్. అండ్ ఇప్పుడు కావాలి నెక్స్ట్ 7 balls నుంచి 7 runs. స్కోర్ వచ్చేసి 18.5 overs తర్వాత 144 for the loss of 5 wickets దోస్తో. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తో మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. అండ్ వీఆర్ సీయింగ్ అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఇక్కడ దోస్తో. మన టైం 11 o'clockకి ఇంగ్లాండ్ వర్సెస్ ఐర్లాండ్ గేమ్ ఏది జరగబోతుందో ఇవాళ. ద థర్డ్ గేమ్ ఈజ్ ఆల్సో ఆన్ ది సేమ్ స్టేడియం, దో కొంచెం డిలే అవ్వచ్చేమో డ్యూ టు వర్షం. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ ప్లేస్ చేసుకుంది స్వీప్ అందాస్లో ఇక్కడ కాషని డీప్ మిడ్ వికెట్ క్షేత్రంలో. అండ్ ఇక్కడ ఈజీగా 2 runs పూర్తి చేసేసుకుంటూ ఎక్సలెంట్ రన్నింగ్. అండ్ 6 balls ఇప్పుడు కావాలి జస్ట్ 5 runs మాత్రమే. అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద లాస్ట్ ఓవర్ దోస్తో. ఇక్కడ చెక్ చేసేసుకున్నాం ఇప్పుడు. ఎక్సలెంట్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్తో పాటు 19 overs పూర్తయ్యాక 146 for the loss of 5 wickets పైన ఉంది టీమ్ శ్రీలంక స్కోర్. అండ్ ఇక్కడ బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే రోజ్మెరీ మేర్ తన 4 overs ఫినిష్ చేసేసుకుంది, 28 runs కన్సీడ్ చేశారు. 2 overs మిగిలినే జస్ట్ కర్ దగ్గర అండ్ 3 overs మిగిలినే సోఫీ డెవిన్ దగ్గర. నాకు అనిపిస్తుంది సోఫీ డెవిన్ వుడ్ బీ ది ఆప్షన్ టు గో ఇక్కడ, ఎందుకంటే ఆవిడ మొదటి ఓవర్లో షీ వాజ్ జస్ట్ కన్సీడింగ్ 11 runs మాత్రమే. జస్ట్ కర్ ఆన్ ది అదర్ హ్యాండ్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండాలి. తన 2 overs 24 runs దాకా కన్సీడ్ చేశారు. లెట్స్ సీ ఏమవుతుందో దోస్తో చెప్పండి లైవ్ చాట్లో మీకేమనిపిస్తుందో. మై ప్రెడిక్షన్ ఇస్ సోఫీ డెవిన్ విల్ బీ ది లాస్ట్ ప్లేయర్ టు డూ ది బౌలింగ్. ఎందుకంటే 6 balls of 5 runs, it is very much possible that the game is almost done. శ్రీలంక వైపు మొత్తం తిరిగిపోయినట్టే అనిపిస్తుంది. ఇఫ్ a wicket falls here, this will be a very interesting ముకాబలా దోస్తో. ఇక్కడ బౌలింగ్ చేయడానికి ఇంకా మాట్లాడుకుంటున్నారు. అండ్ is it Sophie Devine? నిలాక్షి సిల్వా ఉంటుంది స్ట్రైక్ పైన. 34 balls 51 runs కొట్టారు ఇప్పుడు దాకా. డీప్ పాయింట్, డీప్ మిడ్ వికెట్.
డీప్ స్క్వేర్ లెగ్ అండ్ డీప్ ఫైన్ లెగ్ క్షేత్రంలో ఫీల్డర్స్ కనిపిస్తూ అండ్ సోఫీ డెవీన్ ఈస్ ద బౌలర్. లెట్స్ సీ ఏమవుతుంది దోస్తో. పరిగెత్తు వస్తూ మొదటి బాల్తో పాటు గాల్లోంది బాల్ ఇక్కడ టాప్ ఎడ్జ్ తీసుకుని మిస్ టైమ్ స్ట్రోక్ అండ్ ఇక్కడ కాదు బాల్ పడిపోతుంది నో మ్యాన్స్ ల్యాండ్ లో డీప్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో అండ్ ఈజీగా 2 రన్స్ పూర్తి చేసుకుంటూ ఇక్కడ శ్రీలంక వాళ్ళ బ్యాట్స్మెన్లు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ 5 balls నుంచి కావాలి జస్ట్ 3 runs మాత్రమే. దే ఆర్ ఇన్ టచింగ్ డిస్టెన్స్ టు విన్ దిస్ గేమ్ దోస్తో. మొదటి విక్టరీ ఇన్ దిస్ T20 వరల్డ్ కప్ క్యాంపెయిన్ ఫర్ శ్రీలంక ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళ ఫింగర్ టిప్స్లో ఉంది. బట్ క్యాన్ న్యూజిలాండ్ డూ సంథింగ్ మ్యాజికల్? దానికోసమే ఇక్కడ సోఫీ డెవీన్ ఈ చేతిలో బాల్ ఇచ్చారు. ఇక్కడ న్యూజిలాండ్ వాళ్ళ కెప్టెన్ అమీలియా కర్. అండ్ ఇప్పుడు ఫీల్డ్ ప్లేస్మెంట్లో కొన్ని చేంజెస్ చూస్తూ మనం ఇక్కడ లాంగ్ ఆన్ డీప్ మిడ్ వికెట్ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో ఫీల్డర్ వచ్చేస్తూ ఇక్కడ ఇన్ఫీల్డ్లో అండ్ డీప్ ఫైన్ లెగ్ క్షేత్రంలో ఫీల్డర్ ఉన్నారు ఇక్కడ ఫర్ నిలాక్షి ది సిల్వా. సో నాకు కనిపిస్తుంది వికెట్ టు వికెట్లలో ఫుల్ పిచ్ డెలివరీ ఆ ర్యాంప్ షాట్ ఏది ఫైన్ లెగ్ క్షేత్రంలో కొడుతుందో నిలాక్షి ది సిల్వా దాన్ని కౌంటర్ చేయడానికి వీఆర్ సీయింగ్ అ డీప్ ఫైన్ లెగ్ ఫీల్డర్ దోస్తో. బట్ లెట్ సీ హూస్ మైండ్ గేమ్స్ విల్ ఇక్కడ. రెండో బాల్తో పాటు సిద్ధమవుతూ ఇక్కడ సోఫీ డెవీన్ పరిగెత్తు వస్తూ ఇక్కడ నిలాక్షి ది సిల్వా కోసం రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి లెగ్ స్టంప్ లైన్ డెలివరీ అండ్ ఇక్కడ రన్అట్ ఛాన్స్ కానీ సేఫ్గా నాన్ స్ట్రైకర్ సెంట్ పైన రీచ్ అయిపోద్దు కౌషిని. లెగ్ బై రన్స్ పరిగెట్టడానికి సిద్ధమయ్యారు కానీ దెర్ వాజ్ నో ఛాన్స్. అండ్ ఇప్పుడు వైడ్ కూడా లేదు. ఎక్సలెంట్ అది వికెట్ ఎక్సలెంట్ అంపైరింగ్ అక్కడ. అండ్ నెక్స్ట్ 4 balls నుంచి కావాలి జస్ట్ 3 runs మాత్రమే దోస్తూ. వాట్ అన్ ఇంట్రెస్టింగ్ గేమ్ వీఆర్ సీయింగ్ ఇక్కడ. సోఫీ డెవీన్ మూడో బాల్తో పాటు రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఫుల్ పిచ్ డెలివరీ డ్రైవ్ చేస్తారు దాన్ని అండ్ ఇక్కడ క్షేమంగా ఒక రన్ పూర్తి చేసేసుకుంటూ మంచి బ్యాకప్ అక్కడ. ఏబీ ఓవర్తో రన్స్ కన్సీడ్ చేయకుండా అక్కడ న్యూజిలాండ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ 3 balls నుంచి కావాలి 2 runs మాత్రమే. Can Kaushini and Nilakshi De Silva finish this game for Sri Lanka? Run out chance undali. Direct hit taglunte run out chance undali dosto. But beautiful diving effort akkada non-striker end paina from Nilakshi De Silva. Field placement lo malli konni changes cheskuntu ikkada. And మాట్లాడుకుంటూ ఇక్కడ సోఫీ డెవీన్తో పాటు మ్యాడీ గ్రీన్ అండ్ అమీలియా కర్. 79% ఓట్స్ శ్రీలంక ఉమెన్స్ కోసమే పడే వాళ్ళ దోస్తో మా కామెంట్రీలో. అండ్ మంచి ప్రిడిక్షన్స్ మీరు అందరు ఇచ్చారు మాకు మా కామెంట్రీలో దోస్తో. 19.3 overs తర్వాత 149 ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets ది స్కోర్ పైన ఉండాలి టీమ్ న్యూజిలాండ్. అండ్ అట్ లేట్ కొలాప్స్ ఏది అన్ఫార్చునేట్లీ అయిపోయిందో ఆ లేట్ ఓవర్స్లో ఫర్ న్యూజిలాండ్ హ్యాస్ కాస్టెడ్ దెమ్ ఇఫ్ దే లూజ్ దిస్ గేమ్. ఎందుకంటే ఆ ఎక్స్ట్రా రన్స్ ఏది మనం అనుకున్నామో స్కోర్ చేస్తారని న్యూజిలాండ్ దే వర్ నాట్ ఏబుల్ టు స్కోర్. పరిగెత్తు వస్తూ ఇక్కడ సోఫీ డెవీన్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి డెలివరీ నెక్స్ట్ స్టంప్ లైన్ లో ఉండాలి ప్లేస్ చేసుకున్నారు దాన్ని అండ్ 4 runs దొరికేస్తూ ఇక్కడ అండ్ దే ఫినిష్ ద గేమ్ దోస్తో. శ్రీలంక హ్యాస్ వన్ దిస్ గేమ్ అగేన్స్ట్ న్యూజిలాండ్. ఈ 7th match ఆఫ్ ది T20 వరల్డ్ కప్ 2026 ది ఉమెన్స్ ది గెలిచేసింది శ్రీలంక. వాట్ అ ఫినిషింగ్ టచ్ ఇక్కడ కౌషిని అండ్ నిలాక్షి ది సిల్వా మనకిచ్చారు. అండ్ వాళ్ళ మొదటి విక్టరీ ఇక్కడ ఈ T20 వరల్డ్ కప్ క్యాంపెయిన్లో సంపాదించేసుకుంటూ శ్రీలంక. హ్యాపీ చీయర్స్ ఇక్కడ సౌత్ హాంప్టన్ స్టేడియంలో. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ మిస్టేక్స్ ఏది కమిట్ చేసిందో ద డిఫెండింగ్ ఛాంపియన్స్ న్యూజిలాండ్ టీమ్ అది వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు. దోస్ ఎక్స్ట్రా రన్స్ విచ్ వర్ నీడెడ్ డెఫినెట్లీ కుడ్ హ్యావ్ కాస్టెడ్ ద గేమ్ ఫర్ న్యూజిలాండ్ దోస్తో. ఆ లేట్ ఆ కొలాప్స్ ఏది స్టార్ట్ అయిపోయిందో ఆఫ్టర్ సోఫీ డెవీన్ ది వికెట్ మనం చూసాం. ఈజీ గేజ్ ఇవాళ ఆడలేకపోయింది. దాని తర్వాత వీ సా ఈజీ గేజ్ ఇవాళ ఒక 2 ball డక్. దాని తర్వాత బ్రూక్ హ్యాలిడే 8 balls 7 runs మాత్రమే కొట్టగలిగారు. ఆ లేట్ కొలాప్స్ ఏది స్టార్ట్ అయిపోయిందో డెఫినెట్లీ కాస్టెడ్ దెమ్ దోస్ ఎక్స్ట్రా 10 or 15 20 more runs ఏది స్కోర్ చేయగలిగేదో టీమ్ న్యూజిలాండ్ ఆఫ్టర్ దట్ బ్రిలియంట్ స్టార్ట్ ఏది వాళ్ళకి దొరికిందో. థింగ్స్ టు లెర్న్ ఫర్ న్యూజిలాండ్ బట్ ఎక్సలెంట్ ఎఫర్ట్ బోత్ బై బౌలింగ్ అండ్ ఆల్సో బ్యాటింగ్ ఇక్కడ ఫ్రమ్ శ్రీలంక. వాళ్ళ వైపు నుంచి కూడా మనం కొంచెం స్కేర్స్ చూసాం. సడన్గా 3-4 wickets ఏది పడిపోయో ఫాస్ట్గా దట్ డిడ్ కాజ్ అ లాట్ ఆఫ్ స్కేర్. బట్ ఆ పార్ట్నర్షిప్ ఏది వచ్చిందో నిలాక్షి ది సిల్వా అండ్ మన బ్యాట్స్మెన్
కవిషా దిల్హారీ మధ్యలో మంచి వచ్చింది. బట్ వెన్ కవిషా దిల్హారీ వాజ్ ఆల్సో రన్అవుట్, అక్కడ వచ్చి కాషని చాలా బాగా అబ్జార్బ్ చేసుకుంది ప్రెషర్ని. 14 balls 24 runs ఒక మంచి ఇన్నింగ్స్ అండ్ ఓవరాల్ ఒక ఎక్సలెంట్ గేమ్ మనకు దొరికింది వస్తుంది ఇక్కడ సౌత్ హాంప్టన్ స్టేడియంలో. డెఫినెట్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్ని. హోప్ఫుల్లీ యూ ఆల్ ఎంజాయ్డ్ ది కామెంటరీ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ శ్రీలంక ఉమెన్స్ ది సపోర్టర్స్. మా లైవ్ చాట్లో ఎవరు ఉన్నారు 80% ఓట్స్ వాళ్ళకి పడే మాకు లైవ్ చాట్ ది పోల్ పైన ఎలా మేము చూస్తున్నాము. 5 wicketsతో గెలిచిపోయింది ఈ గేమ్ శ్రీలంక. అండ్ టఫ్ స్టార్ట్ ఫర్ న్యూజిలాండ్ ఇప్పటికైతే డిఫెండింగ్ ఛాంపియన్స్ కోసం. ఫస్ట్ 2 games ఏది వాళ్ళు ఆడారు, బోత్ ద గేమ్స్ దే హ్యావ్ లాస్ట్. అండ్ చెప్పండి లైవ్ చాట్లో త్వరగా ఏమనిపిస్తుంది మీకు, హూ విల్ బీ ది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. నాకు అనిపిస్తుంది నిలాక్షి డి సిల్వా డిజర్వ్స్ ఇట్ డెఫినెట్లీ. షీ హ్యాస్ టు బీ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. అండ్ రేపటి గేమ్ ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ ది కామెంటరీతో పాటు మీ అందరి ముందు ఉంటాము. అండ్ స్లోగా ఈ వీక్ వీ విల్ బీ స్టార్టింగ్ టు ఆల్సో అప్డేట్ ది రివ్యూ సిరీస్ ఆఫ్ ద T20 World Cup 2026 ఫర్ ఉమెన్స్ దోస్తో. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. అండ్ రేపటి కామెంటరీతో పాటు మీ అందరి ముందు ఉంటాం.